శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, నాకొక చిన్న సందేహము ఉన్నది. శరీరము, మనసు, జడములు ఆత్మ వెలుగులో అవి పనిచేస్తున్నాయి అని తెలిసినది. కానీ మన శరీర బాధలు మనకు తెలియకుండా ఉండాలి కదా? అంటే మన శరీర బాధలు మనకు తెలియకుండా ఉండాలి కదా అంటే వీరి ఉద్దేశం, అవి జడములైనప్పుడు, మనసు శరీరము జడములైనప్పుడు అవి ఆత్మ వెలుగులో పనిచేస్తున్నాయి అని తెలిసింది కనుక, అంటే వీరికి అవి జడములు గనక మనకు శరీర మనస్సుల ఈ శరీర బాధలు మనకు తెలియకుండా ఉండాలి కదా అని అడుగుతున్నారు. శరీరము నాది కాదు అన్నప్పుడు ఉన్నది ఒకే ఒక చైతన్యము కదా, మన మనస్సు కదా ఈ కష్టాలు సుఖాలు అనుభవిస్తున్నది. మనస్సు లేని స్థితిలో ఇవన్నీ ఉండవు కదా. ఇదంతా కలే అని ఆదిశంకరాచార్యుల వారు అన్నారు కదా. దీనికి వివరణ చెప్పగలరు? ఇదండి వీరి సందేహం. ఇప్పుడు శరీరము మనస్సులు ఆత్మ వెలుగులో పనిచేస్తున్నాయి, శరీరము జడము, మనస్సు కూడా జడమే అని వారికి అర్థమైంది, వారికి తెలిసింది, అలా అర్థమైంది. అలాంటప్పుడు శరీర బాధలు మనకు ఎందుకు తెలుస్తున్నాయి? జడమైతే తెలియకూడదు కదా, మనకు తెలియకుండా ఉండాలి కదా శరీర బాధలో. ఇది వారి సందేహం. శరీరం నాది కాదన్నప్పుడు మొత్తంగా ఉన్నది ఒకే చైతన్యమైనప్పుడు అని దాన్నే మనం ఆత్మశక్తి అని అనుకుంటున్నాం, బ్రహ్మము అన్నారు దాన్నే. అది ఒకే చైతన్యమైనప్పుడు ఈ కష్ట సుఖాలు మనసు లేని స్థితిలో ఇవన్నీ ఉండకూడదు కదా. మనస్సుకు కదా ఈ కష్ట సుఖాలు. ఆదిశంకరాచార్యుల వారు కూడా ఇదంతా అంటే మనం చూస్తున్నటువంటి ఈ ప్రపంచం, ఇప్పుడు జీవిస్తున్న జీవితం అంతా ఒక కలే అని అన్నారు కదా. ఇది వీరి ప్రశ్న. ఇక్కడ ప్రశ్నలోనే శరీరము, మనసు, జడములు అవి ఆత్మ వెలుగులో పనిచేస్తున్నాయని తెలిసింది అని వీరు అంటున్నారు. అంటే మనసును కూడా జడమన్నారు. అయితే ప్రశ్న అడిగేటప్పుడు మళ్ళీ ఏమడుగుతున్నారంటే, అవి మనసు శరీరము జడములు గనుక శరీర బాధలు మనకు తెలియకుండా ఉండాలి కదా అని అడుగుతున్నారు. సరే, శరీరము జడం అనుకున్నప్పుడు శరీర బాధలు తెలియకుండా ఉండాలి అనేది మీ సందేహం కరెక్టే అయి ఉండొచ్చు, అంటే జడమన్న భావనలో. మరి మనసుకు కదా ఈ కష్టాలు సుఖాలు, మనసు లేని స్థితిలో ఇవన్నీ ఉండకూడదు కదా అంటున్నారు. అక్కడ మళ్ళీ మనసు జడము అని ఇంతకు ముందు పైన మీరు శరీరము మనస్సు జడములు ఆత్మ వెలుగులో పనిచేస్తున్నాయి అన్నారు. అప్పుడు మనస్సు కూడా జడమే అయి ఉండాలి మీ ప్రశ్న ప్రకారం అయితే. అప్పుడు సుఖదుఖాలు కూడా జడమైన మనస్సుకు తెలియకూడదు. అంటే మనం దేన్నైనా అర్థం చేసుకునేటప్పుడు కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. అసలు ఇక్కడ విషయం అంతా అర్థం చేసుకోవడంలో, అవగాహనలోనే ఉంది. ప్రశ్నలో ఏమంటున్నారంటే, శరీరము మనస్సు జడములు అవి ఆత్మ వెలుగులో పనిచేస్తున్నాయి అన్నప్పుడు మనసుకు మళ్ళీ సుఖదుఖాలు ఉండకూడదు, ఎందుకంటే అది జడమని మీ భావన అయితే. ఎందుకని అదే భావనతో శరీరము జడము కదా, శరీర బాధలు మనకు తెలియకుండా ఉండాలి కదా అని అడుగుతున్నారు. అయితే మీరు అడగటం మంచిదే, కానీ మీరు అడిగిన ప్రశ్నలోనే, మీరు చెప్పిన దాంట్లోనే, మీరు చెప్పిన విధానములోనే, అంటే శరీరము మనసు జడములు అన్నప్పుడు మళ్ళీ మీరు మనసు కష్ట సుఖాలు తెలుసుకుంటుంది, మనసు లేని స్థితిలో ఇవన్నీ ఉండకూడదు కదా అంటున్నారు. అంటే మనసుకు మళ్ళీ జడత్వాన్ని తీసేశారు ఇక్కడ. దానికి తెలుస్తున్నాయంటే అది జడమని అనుకోవట్లా, కానీ పైన మనసు కూడా జడమే కదా, ఆత్మ వెలుగులో పనిచేస్తుంది అంటున్నారు. అంటే సహజంగా ఇటువంటివన్నీ ఇప్పుడు ఆదిశంకరాచార్యుల వారు కూడా ఇదంతా కలే కదా అని చెప్పారు కదా అంటున్నారు. ఇవన్నీ కూడా అంటే ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా రావటం మంచిదే, ఉత్పన్నం అవటం మంచిదే, వాటి యొక్క సమాధానం తెలుసుకోవటం మంచిదే. కానీ సహజంగా ఇటువంటి ప్రశ్నలు ఎప్పుడు పుడతాయి మనకి అన్నప్పుడు
మనం దాని గూర్చిన సాధన చేయనప్పుడు, సాధన అంటే మనం ఏదో కూర్చొని తపస్సులు చేసేయటం కాదు, దాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం తీవ్రంగా సరిగా చేయనప్పుడు. ఇప్పుడు ఎవరేది చెబితే అది నమ్మేసి, ఏ పుస్తకం చదివితే అది అవును అనిపించి, ఎక్కడ ఏది వినపడుతుంటే అది బాగానే ఉందనిపించి, దాన్ని పరిశీలించకుండా పరిశోధించకుండా దాన్ని మనసత్యంగా మలుచుకోకుండా, అది నా ఉద్దేశం. సాధన అంటే అది. సాధన అంటే ఏంటంటే ఎవరు ఏం చెప్పినా దానిని మన కోణంలో మన దృష్టిలో మనం దాన్ని అభ్యసించాలి. స్కూల్లో మాస్టర్ పాఠాలు చెబుతూ ఉంటారు. మాస్టర్కి అవన్నీ వచ్చేసు, ఆల్రెడీ ఆయన చదివేసి చాలా స్థాయికి వెళ్ళిపోయి ఆల్రెడీ చదువులు పూర్తి చేసేసుకొని ఆ క్వాలిఫైడ్ అంటే మాస్టారుగా రావడానికి అవసరమైన క్వాలిఫికేషన్ సంపాదించేసుకొని ఆయన మాస్టారుగా ఉద్యోగం తెచ్చుకొని అప్పుడు మళ్ళీ వచ్చి 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి వాళ్ళకి చెబుతున్నారు. ఇవన్నీ ఇప్పుడు ఆయన చిన్నతనంలోనే చదివేశారు. ఆయనకి తెలియక కాదు ఇప్పుడు పాఠాన్ని చెబుతుంది, ఆయనకు బాగా తెలుసు కనుక. కాబట్టి మాస్టర్ కంటే తెలిసిన మాస్టర్కి తెలియని వాడు వింటున్నప్పుడు ఎటువంటి సందేహం వస్తుందో తెలీదు. తనకు తెలిసిన రీతిలో అర్థమైన రీతిలో ఎదుటగా ఉన్నది చిన్నపిల్లలన్న భావనతో వీలైనంత వరకు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆ చిన్నపిల్లవాడి స్థితిలోకి వెళ్ళి కూర్చోని వాడికి ఎటువంటి సందేహాలు వస్తాయి అనేది మాస్టర్కి ఎప్పటికీ అర్థం కాదు. వీలున్నంత వరకు తాను కూడా ఆ జీవితం గడిపి వచ్చారు కనుక కొంచెం ఇమాజినేషన్లో పిల్లలకి తగ్గట్టుగా చెబుదామని ట్రై చేస్తూ చెబుతున్న మాస్టర్ మళ్ళీ పిల్లల్ని లేపి అడుగుతూ ఉంటారు, చెప్పిన పాఠం నీకేమర్థమైంది నువ్వు చెప్పు అని ఒక్కొక్కళ్ళని లేపి అడుగుతూ ఉంటారు, ఏమర్థమైంది అని. అలాగే హోంవర్క్లు ఇస్తూ ఉంటారు, మీకేమర్థమైంది హోంవర్క్లు చేసుకురండి రేపు చూపించండి నాకని. దీనికి కారణం ఏంటంటే తెలిసిన వ్యక్తి చెబుతున్నాడు అంటే అతను తెలుసుకున్నాడు దాన్ని సంపూర్ణంగా, లేకపోతే అతనికి ఆ క్వాలిఫికేషన్ రాదు, మాస్టర్ అవ్వలేడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మాస్టర్ అవ్వలేడు. కాబట్టి మాస్టర్కి మ్యాక్సిమం తెలిసింది విషయం, మాస్టర్కి విషయం అర్థమైంది, మ్యాక్సిమం అర్థమైంది. ఆయనకు అర్థమైంది కనుక అర్హత వచ్చింది కనుక ఆయన మాస్టర్గా ఎన్నుకోవటం జరిగింది, ఆయన మాస్టర్గా పాఠాలు చెప్పటం జరుగుతుంది. కానీ కూర్చున్నటువంటి విద్యార్థులందరికీ అది కొత్త, వయసు రీత్యా చిన్నపిల్లలు, ఎదుగుదల లేదు, మాస్టర్ అంత వయసు లేదు, మాస్టర్ అంత జ్ఞానము లేదు. ఆ పాఠం అప్పుడే వింటున్నారు వాళ్ళు. అలా సంవత్సరం అంతా ఆ టెక్స్ట్ బుక్లు ఏమున్నాయో అవన్నీ మాస్టర్లు చెబుతూ ఉంటే అనేక సబ్జెక్టులు వాళ్ళు విని అర్థం చేసుకొని అవగాహన చెంది మళ్ళీ ఆ విన్నవాటిని పదే పదే మననం చేసుకొని చదువుకొని అనేక సార్లు వాటిని మళ్ళీ చూసి రాసి చూడకుండా రాసి రకరకాల పరీక్షలు, మంత్లీ టెస్టులని, క్వార్టర్లీ టెస్టులని, అనేక రకాల పరీక్షలు, హాఫర్లీ పరీక్షలని, అలా మొత్తానికి ఇయర్లీ పరీక్షలకు వస్తారు. అంటే సంవత్సర పరీక్షలకు వచ్చేలోపు మధ్యలో అనేక పరీక్షలు ఉంటాయి, మధ్యలో అప్పచెప్పించుకోవటాలు ఉంటాయి, హోంవర్క్లు ఉంటాయి. మళ్ళీ ఏమర్థమవుతుందో నేను చెబుతున్నప్పుడు మీకు అనే విషయాన్ని మధ్య మధ్యలో మాస్టర్ కొంతమందిని లేపి అడిగి తెలుసుకుంటూ ఉంటారు. ఈ ప్రాసెస్ ఏంటి అంటే ఎదుట వాళ్ళు చెబుతున్నప్పుడు మనకు అర్థమైనట్టు ఉంటుంది, కానీ ఎలా అర్థమయ్యింది అంటే ఎదుట వాళ్ళకి చెబుతున్న వాళ్ళకి ఎంత అర్థమైందో అంతా మనకు అర్థమైందా, అంతగా మనకు అర్థమవుతుందా అనేది మన అవగాహన సామర్థ్యం. ఎప్పుడు చెబుతున్న వాళ్ళు చెప్పినంత స్థాయిలో వింటున్నటువంటి చిన్నపిల్లలైతే అంతగా అర్థం కాదు, అంత స్థాయిలో అర్థం కాదు. ఇక్కడ జ్ఞానం వచ్చేటప్పటికి వయసుతో సంబంధం లేదు, ముందు నుంచి దాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసిన వాళ్ళు అంతే. ముందు నుంచి తెలుసుకుంటున్న వాళ్ళకి కొంచెం త్వరగా అర్థం కావచ్చు, కొత్తగా వింటున్న వాళ్ళకి కొంచెం లేటుగా అర్థం కావచ్చు, లేదా ఎక్కువ ప్రయాసపడని వాళ్ళకి వినేసి అర్థమైపోయింది అనుకున్న వాళ్ళకి ఆ నిమిషం వింటున్నంతసేపు అర్థమైనట్టు ఉంటుంది, ఎందుకంటే అవి తెలుగు పదాలే కాబట్టి, మనకు తెలిసిన పదాలే కాబట్టి. కానీ మనం మాట్లాడుకుంటున్నదంతా కూడా పదార్థ రూపం కాదు, దృశ్య రూపం కాదు, శబ్ద రూపం కాదు, వాసనారూపం కాదు, స్పర్శారూపం కాదు. మనకి అర్థమైనట్టుగా ఉండటానికి కేవలం అది జ్ఞాన రూపం,
మనకు అర్థమయ్యి మన శరీరానికి అర్థమయ్యే విధానం అంతా కూడా శబ్ద స్పర్శ రూప రస గంధ రూపాలలో శబ్ద రూపంలో వెళుతుంది తప్ప అక్కడ పదార్థం లేదు, వస్తువు లేదు, విషయం లేదు. జ్ఞానంగా అది లోపల స్థిరపడి అర్థం అవ్వాలి, లోపల తెలియాలి. కానీ తెలియటానికి ఆధారం శబ్దం మాత్రమే తప్ప ఇంక వస్తువు విషయం లేదు అక్కడ. అందువలన దాన్ని పదే పదే మననం చేయాలి. అందుకే మాస్టారు చెప్పిన పాఠాన్ని మళ్ళీ కూర్చొని పిల్లలు బాగా చదువుకుంటూ ఉంటారు, వెల్లు వేసుకుంటూ ఉంటారు. బట్టి పట్టడం అంటారు. బట్టి పట్టడం అన్నప్పుడు ఏంటి? చదవటం. అయితే బట్టి పడుతూ అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటూ బట్టి పట్టాలి. ఇక్కడ బట్టి పట్టడానికి పాఠ్యాంశం లేదు, ఎవరో చెప్పిన మాటలు ఉన్నాయి, ఎవరో రచించిన గ్రంథాలు ఉన్నాయి. అవన్నీ వారి స్వీయ అనుభవాలు, వారి తలల్లోంచి వచ్చినాయి. అవి వింటున్నప్పుడు భాష మనకు తెలిసినప్పుడు అర్థమైపోతున్నట్టు అనిపించవచ్చు, కానీ అవి ఎంతవరకు అర్థమవుతున్నాయి అన్నదే మన దగ్గర తపస్సు. తపస్సు అంటే కూర్చొని చేసే తపస్సు కాదు, ఇది జ్ఞాన తపస్సు, అర్థం చేసుకునే తపస్సు, అవగాహన తపస్సు, ఆ అర్థమవుతున్న భావంలో ఇమిడిపోయే తపస్సు, అది మనలో ఇముడ్చుకునే తపస్సు. అది అర్థం అవటమే, ఇక్కడ ఏం ఉండదు. ఇంకా అర్థం అవటమే, సంపూర్ణంగా అర్థం అవటమే. అంటే ఇంకా లోటు లేకుండా, కన్ఫ్యూజన్ లేకుండా, ఎటువంటి సందిగ్ధత లేకుండా చక్కగా సంపూర్ణంగా అర్థమైనప్పుడు అది అనుభవంగా మారుతుంది. జ్ఞానం అంతే. జ్ఞానానుభవం ఎలా కలుగుతుంది, ఆత్మానుభవం ఎలా కలుగుతుంది, మోక్షానుభవం ఎలా కలుగుతుంది అంటే పూర్ణ వికాసము, సంపూర్ణ జ్ఞానోదయము అంటే అర్థం అవ్వటం. అయితే విన్నప్పుడు అర్థమైనట్టు అనిపిస్తుంది. ఎందుకని భాషా పదాలన్నీ వినపడుతున్నాయి, అవి మనకు తెలిసినయేగా. కానీ తెలిసినది మనం వెంటనే మళ్ళీ మర్చిపోతాం. ప్లస్ ఒక వ్యక్తి ఎవరైనా, ఇప్పుడు శంకరాచార్యుల వారు ఒక్క గ్రంథమే రాసి ఊరుకోలా. మీరు గమనించి చూడండి, ఒక గ్రంథం సరిపోద్ది కదా. ఎవరు ఎక్కడ ఏ మహాత్ములైనా ఒకసారి చెబితే సరిపోద్ది, ఒక గ్రంథం రాస్తే సరిపోద్ది. మళ్ళీ ఎందుకు పదే పదే అదే విషయం మీద అనేక రకాల గ్రంథాలు రాశారు? విషయం అదే. కానీ గ్రంథాలు ఎందుకు అనేకం రాశారు? అనేక కోణాల నుంచి ఎందుకు చెప్పారు, అనేక రకాలుగా ఎందుకు చెప్పారు, అనేక రకాలుగా ఎందుకు విశ్లేషించారు అంటే అది అర్థమైనట్టు అనిపిస్తుంది తప్ప అర్థం అవటం చాలా కష్టం. దాన్ని అనుభవంగా మలుచుకునేటప్పుడు, అనుభవంగా మలుచుకోవటం అంటే ఏంటి? ఆ స్థితిలో జీవించడానికి ప్రయత్నించేటప్పుడు, అది ఆ స్థితిలో జీవించడానికి ప్రయత్నించేటప్పుడు. ఏమంటే మరి అనంత ఆత్మస్థితి ఉన్నదంతా, సృష్టి శక్తి అంతా ఒకటే. అనంత ఆత్మస్థితి ఏకత్వ స్థితి. సృష్టి మనకి విభిన్నంగా కనబడుతుంది, కానీ సృష్టి అంతా ఒకటే. ఒకే ఆత్మశక్తి యొక్క వ్యక్తీకరణ సృష్టిగా ఉన్నది. కాబట్టి ఆ భావనలో జీవించటం ఎలా కుదురుతుందండి అనేటువంటి ప్రశ్న పుడుతుంది. ఖచ్చితంగా పుట్టాలి కూడా. ఎందుకని మనం మనుషులు వేరువేరుగానే ఉన్నాం. ఇప్పుడు ఆ భావనలో జీవించి మా అబ్బాయి తింటే నేను తిన్నట్టే, మా నాన్న తింటే నేను తిన్నట్టే, లేదా నేను తింటే మా నాన్న మా అబ్బాయి తిన్నట్టే, నేను తింటే మా పక్క వాళ్ళ ఆకలి తీరిపోద్ది, పక్క వాళ్ళు తింటే నా ఆకలి తీరిపోద్ది అనేది శారీరక వ్యవస్థలో, సృష్టిలో లేదు. ఇదంతా సృష్టిలో మనం చూస్తున్న విభేదత్వం ఏదుందో, అంటే అనేకత్వం ఏదుందో, నేను వేరు వాళ్ళు వేరు అనేటువంటి భావన ఏదుందో సృష్టిపరంగా అదంతా కరెక్టే. దాన్ని అసత్యము అని ఎవరు చెప్పలేదు. ఇక్కడ శంకరాచార్యుల వారిని ఉదహరించారు కాబట్టి ఆ ఉదాహరణ కూడా తీసుకుందాం. ఇదంతా కళే అన్నారు కదా శంకరాచార్యుల వారు అన్నాడు. అంటే ఒక పదాన్ని మనం ఎంత తేలికగా ఊరిన పుస్తకంలో వినేసి మనకు అర్థమైన రీతిలో తీసుకుంటున్నాం. శంకరాచార్యుల వారు ఇదంతా కళే కదా అన్నప్పుడు వారి ఉద్దేశం ఏంటంటే మనకు వస్తున్న ఒక చిన్న కళతో పోల్చి చెప్పారు. మనం కంటున్న కళలతో మన శరీరంలోనే, మన జీవితంలోనే, మన మనస్సులోనే, మన శరీరంలోనే, మన ప్రాణశక్తిలోనే మొత్తంగా సంపూర్ణంగా మనలోనే మన అనుభవంగా ఉన్నటువంటి స్వప్నావస్థ కళ ఏదుందో ఆ కళ ఎలా వస్తున్నది, ఆ కళకు కారణం ఏంటి అంటే జాగ్రత్తగా గమనిస్తే కళలో మనం నిద్రపోయాం గనక భౌతిక సృష్టిని చూసే అవకాశమే లేదు, కళ్ళు మూసి ఉన్నాయి. గాఢ నిద్రలో ఉన్నాం, శరీరం అసలు కదలటం లేదు కనుక
బయట మనుషుల్ని కానీ బయట సృష్టిని కానీ చూడటానికి అసలు అవకాశమే లేదు, వినటానికి అవకాశం లేదు. పంచేంద్రియాలు ఆగిపోయి ఉన్నాయి, శరీరం నిద్రపోతుంది. కానీ కలలో నేను మెలకువలో ఎలా జరుగుతున్నానో అలాగే నా శరీరము జరుగుతుంది. మెలకువలో నాకు ఎంత ప్రపంచం కనపడుతుందో, ఎంత ప్రపంచాన్ని అనుభవిస్తున్నానో అంత ప్రపంచము కనపడుతుంది. నేను మెలకువలో మనుషులతో ఏ ఏ కార్యములు ఎలా చేస్తానో కలలో అచ్చు అలాగే జరుగుతున్నాయి. మంచివా చెడ్డవా అన్నది విషయం కాదు అక్కడ. ఆ కలలో జరుగుతున్న విషయాలకు అనుగుణంగా నేను మెలకువలో విషయాలను అనుభవిస్తున్నప్పుడు, అంటే భయాలకు సంబంధించినమైనప్పుడు భయపడతాను, ధైర్యానికి సంబంధించినమైనప్పుడు ధైర్యం వస్తుంది, సంతోషానికి సంబంధించినమైనప్పుడు సంతోషం వస్తుంది, దుఃఖాలకు సంబంధించినమైనప్పుడు దుఃఖం వస్తుంది. కోరికలు శారీరక కోరికలకు సంబంధించినమైనప్పుడు ఆ శారీరక కోరికల శృంగార భావన పెరుగుతుంది, కలుగుతుంది, అనుభవం కలుగుతుంది. అలా భౌతికంలో నేను అన్నింటినీ ఎలా అనుభవిస్తానో కలలో కూడా అలాగే అనుభవిస్తున్నాను. అది కల అనే విషయం నాకు కలలో తెలియదు. ఈ విషయం ముందందరూ గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా తీసేసుకోకూడదు. ఒక పోలిస్తే నాకు అర్థమైపోయింది అనుకోకూడదు. అస్సలు అర్థం అవ్వలేదు. చాలా అద్భుతమైనది ఉంది అక్కడ. కలలో నిజంగా నేను ఎలలో అనుభవించినట్టు అన్నీ అనుభవిస్తున్నానుగా అక్కడ. కాబట్టి అది మానసిక లోకము అని బోడిసార్లు చెప్పాను. మానసిక లోకమే కళ, స్వప్నావస్థ. అంటే శరీరము లేదు కానీ మనసు సంచరిస్తున్నది. ఇప్పుడు శరీరము ఉండగా కూడా సంచరించేదేంటి? మనసు లేకపోతే శరీరం అసలు కదలగలదా? చాలా సందర్భాలలో వివరణ ఇచ్చాను. మనసులో నేను అంటే మెలకువ అనేది ఎలా ఉంది? మనసు శరీరాన్ని తాకింది, విలీనమైపోయి శరీరం నిద్రపోతుంటే మనసు కూడా విలీనమైపోయి ప్రాణశక్తులు లయమైపోయి, అంటే అన్ని నా శక్తులన్నీ నాలో బీజ దశలోకి వెళ్ళిపోయినాయి. బీజ దశ అనుకోండి, విత్తన దశలోకి బీజ దశలోకి వెళ్ళిపోయినాయి. జస్ట్ అలా నిగూఢంగా ఉన్నాయి. అది నిద్రావస్థ. అది సృష్టి చేసిన ఒక సహజ స్థితి. అక్కడి నుంచి మళ్ళీ వృక్ష దశలోకి అంటే వ్యాపక దశలోకి వస్తుంది. ప్రతిరోజు జరిగేది అంతే. ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు నా భావనలు, నా శక్తులన్నీ బీజ దశలోకి వెళ్ళిపోతాయి. అంటే మొత్తంగా నేను బీజ దశలోకి వెళ్ళిపోతాను. నాకు ఏ భావన ఉండదు. ఇంకా బీజం చూడండి, మీకు విత్తనాన్ని చూస్తే జడములాగా కనపడుతుంది. అదే విత్తనాన్ని భూమిలో పాతి నీళ్లు పోసే దానికి అన్ని సమకూరుస్తుంటే అది చిన్నగా మొక్కని తనలోంచి ఒక మొక్కను ఆవిర్భవింపజేస్తుంది. అది భూమిని చొచ్చుకొని పైకి వస్తుంది. అక్కడి నుంచి మొక్క ఎదుగుతూ అది చైతన్యవంతమైనదిగా కనపడతా ఉంటుంది. ఎందుకంటే అది ఎదుగుతూ ఉంటుంది, ఆకులు వేస్తూ ఉంటుంది, కొమ్మలు వేస్తూ ఉంటుంది, రెమ్మలు వేస్తూ ఉంటుంది, పువ్వులు వేస్తూ ఉంటుంది, కాయలు వేస్తూ ఉంటుంది. అది ఎదుగుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంటుంది. దాని ఎదుగుదలను మనం గమనిస్తూ ఉంటాం. అదే బీజ దశలో దాన్ని మనం గమనించలేం. బీజ దశలో ఆ చలన ప్రక్రియ లేదు. కానీ బీజము జడ పదార్థముగా ఉన్న దానిలో చలన శక్తి లేకపోతే పరిస్థితులు సమకూరినప్పుడు అది చైతన్యముగా మారదు. అంటే ప్రతి జడ పదార్థములోనూ చైతన్యత అంతర్లీనమై లీనతతో ఉన్నది. చైతన్యత ఉన్నది. ప్రతి జడములోనూ చైతన్యత ఉన్నది, కానీ అంతర్లీనమై ఉన్నది. చైతన్యత ప్రస్ఫుటం అవటం లేదు. అందువలన చైతన్యత ఎక్కడైతే ప్రస్ఫుటం అవటం లేదో, చైతన్యత ఎక్కడైతే కదలిక అనే తన స్వభావాన్ని వ్యక్తపరచటం లేదో, అలా వ్యక్తపరచకుండా చైతన్యత ఎక్కడైతే స్థిరముగా ఉన్నదో దాన్ని జడత్వము అంటున్నాం మనం. అసలు జడత్వము అన్నదానికి పేరు ఇది. జడత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ఉన్నదంతా ఒకటే అయినప్పుడు, ఉన్నదంతా ఆత్మశక్తి అయినప్పుడు అసలు జడత్వము అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఉండటానికి ఛాన్స్ లేదుగా. జడత్వము శక్తి యొక్క ఒక లక్షణము. అదే ఆఖరి లక్షణము భూస్థితి. భూస్థితి పంచభూతములు అన్నప్పుడు ఆకాశము సంపూర్ణమైనటువంటి శక్తి స్థితి. శక్తి ఎలా ఉంటుంది అంటే ఆకాశము వలె ఉంటుంది. అయితే ఆకాశములో శక్తిని దర్శించే స్థాయి మనకు లేదు కనుక అది ఖాళీ అని, శూన్యమని అనుకుంటున్నాం. కానీ ఎవరైనా ఆకాశము ఎక్కడున్నా
మీరు ప్రశాంతముగా ఏకాంతముగా నిశ్శబ్దముగా కూర్చుంటే ఆకాశములో ఒక శబ్దము ఒక నాదము మీకు వినపడుతూనే ఉంటుంది మీరు ఎక్కడ కూర్చున్నా. ఆ నాదమునే సర్వము వ్యాపించి ఉన్నటువంటి అనంతనాదము ప్రణవనాదము అన్నారు. ఆ నాదం వినపడుతూనే ఉంటుంది. అంటే ఒక మతంలో ప్రణవనాదము ఓంకారం అని వేసి చూపించారు. అలా ఓంకారము వేసి చూపించడానికి కూడా అర్థం ఉంది. ఓంకారములో ఏమి ఉన్నవి అన్నప్పుడు ఆ ఊ మా అంటే ఓం అనేటప్పుడు ఆతో మొదలు పెడతాం. ఆ అనేది ఆరంభము, ఊ అనేది మధ్య, అంటే ఆ నుంచి ఊ వరకు మధ్యస్థ ప్రయాణం సాగింది. మళ్ళీ ఊ నుంచి మా అనేది ముగింపు. మా అన్నప్పుడు పెదాలు కలిసిపోతాయి చూడండి. అంటే ఆ నుంచి మా వరకు సాగే ప్రయాణం జీవితం. ఆతో ఆరంభమైంది, మాతో ముగిసింది, మధ్యలో ఉన్న ఊ అంతా జీవితం. అలా మొత్తం ఒక సృష్టిని ఒక జీవితాన్ని ప్రతీకగా చూపిస్తూ ఆ ప్రణవనాదాన్ని ఓంకారంగా చెప్పారు. ఆ ఓంకారంలో చాలా అర్థాన్ని ఇమిడ్చారు. దాన్ని అంతా గ్రహించాలి మనం. చిన్న సింబల్ వేశారు, ఆ సింబల్ ఓంకారం నాకు తెలుసు అర్థమైపోయిందంటే కుదరదు. అందులో తాత్వికత ఉంది. ఆ ఒక్క సింబల్లోనే మొత్తం సృష్టికి సంబంధించిన తాత్వికత ఉంది. ఓంకారము అనేటువంటి ప్రణవనాదాన్ని మనకి మహాత్ములు అందించటంలో అద్భుతమైనటువంటి సత్యం ఉంది. అందులో ఆత్మజ్ఞాన సత్యం, విశ్వసత్యం ఉంది. అలా ఇంకొక మతంలో ఇంకొక చెప్పొచ్చు. ఇప్పుడు ఓంకారంలోనే కొంతమంది ఇప్పుడు కొత్తగా వచ్చిన గురువులు ఓం అనద్దు ఆం అనమంటున్నారు. ఇలా అనేక మంది వస్తారు, మళ్ళీ దాన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. దానికి నిరూపణ లేదు. ఇప్పుడు ఆ శబ్దం మీరు కూర్చోండి, మీరు ఏకాంతంగా కూర్చోండి, అలా ప్రశాంతంగా కూర్చోండి, మీ చెవుల దగ్గర గుయ్యి అని వస్తూనే ఉంటుంది, మీకు వినపడతానే ఉంటుంది. మీరు దాన్ని పరిశీలించడానికి మీ శారీరకమైనటువంటి కదలికల స్థాయిని ఆపి కొంచెం తగ్గాలి మీరు. అంటే మీరు మాట్లాడే శబ్ద స్థాయి కంటే తక్కువ స్థాయిలో జాగ్రత్తగా వినాలి. ఎటువంటి శబ్దాలు లేకుండా ప్రస్తుతం మన జీవన స్థితి గతి కంటే కొంచెం సెన్సిటివిటీ, సున్నితత్వాన్ని పెంచుకొని కొంచెం కిందకి దిగి కింద స్థితికి వచ్చి ఇంకా ఆ నిశ్శబ్దతను పట్టుకుంటే నిశ్శబ్దతలో ఉన్నది నిరంతర శబ్దము. నిశ్శబ్దము అంటే నిరంతర శబ్దము. నిశ్శబ్దము అంటే నేను ఏ శబ్దము చేయటం లేదు అని. నిశ్శబ్దము అంటే నాలాంటి మనుషులు ఈ సృష్టిలో ఉన్న జీవులు ఏ శబ్దము చేయకపోవడం, అది నిశ్శబ్దము. కానీ నిశ్శబ్దము అనేది నిరంతర శబ్దము, సృష్టిలోనే ఉన్న నాదం అది. అందుకే ఆకాశం శూన్యము కాదు, చైతన్యము. అది చైతన్యము కనుకనే దాని నుంచి నిరంతరము ఒక నాదము వినపడుతూనే ఉంది. అందుకే శబ్ద స్పర్శ అన్నప్పుడు ఆకాశం యొక్క లక్షణము శబ్దము. దానిలో సాగుతున్న శబ్దాల గురించి చెప్పారు. అదే ప్రణవనాదము. అలా ఆకాశము సర్వవ్యాపకముగా నేను శక్తి స్వరూపమును అనేటువంటి ఎరుకను తెలియజేస్తూ, నేను ఏమీ లేనటువంటి శూన్యస్థితిని కాదు, జడత్వమును కాదు, ఖాళీని కాదు, నాలో సాగుతున్న నాదమును విను, నేను శక్తి స్వరూపము అని తెలుస్తుంది. అయితే మనం నాదమును మాత్రమే వినగలం, కానీ దానికి సమస్త సంపూర్ణత ఉంది. అంటే ఎన్ని ఉండాలో అన్నీ ఉన్నాయి, ఎన్ని ఉంటాయి అనుకుంటామో అన్నీ అందులో ఉన్నాయి. మనం వినగలిగింది నాదమును మాత్రమే. అది కూడా మన పంచేంద్రియముల స్థాయి నుంచి కిందకి రావాలి కొద్దిగా. ఇంకంటే సెన్సిటివిటీ కిందకంటే నేను మాట్లాడే స్థాయిలో నాకు ఆ శబ్దం వినపడదు, నేను మామూలు శబ్దాలు వింటున్న స్థాయిలో ఆ శబ్దం వినపడదు. అది చాలా సునిశ్చితమైనటువంటి శబ్దము, అది సునిశ్చితమైనటువంటి నాదము. అందుకని భౌతిక ప్రపంచపు సగటు మనిషి యొక్క స్థాయి నుంచి ఆగిపోయి జాగ్రత్తగా ఇంకా సున్నితత్వంతో కింద స్థాయి కంటే ఇంకా జాగ్రత్తగా తనకంటే తనను కిందకు దింపుకొని ఆ శబ్దాన్ని వినే ప్రయత్నం చేయాలి. అక్కడ కొంచెం ప్రయత్నత కావాలి, సాధన కావాలి. అయితే అది కష్టమైంది ఏం కాదు, నువ్వు ఏకాంతంగా కూర్చుంటే చాలు, ఎక్కడున్నా వినపడుతుంది. అది నువ్వు ఏ మూలకెళ్ళినా వినపడుతుంది అది సృష్టిలో. అది చైతన్యము అనేది అలా తెలుస్తుంది. ఇంకా దాన్ని అలా
భావన చేసుకుంటూ దానిలో కరిగి కలిసిపోయే ప్రయత్నం చేస్తే ఇంకా అనేకం తెలుస్తాయి. అవన్నీ అనుభవాలు ఇప్పుడు చెప్పుకునే కాదు. ఇప్పుడు ఫలానా కూర వేసుకొని, ఫలానా పచ్చడి వేసుకొని, ఫలానా రసం వేసుకొని, ఫలానా సాంబార్ వేసుకొని, ఫలానా వెరైటీలు వేసుకొని ఒక్కొక్కటే కలుపుకు తింటుంటే, ఫలానా పొడులు వేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని అటువంటి అనేక రకాలైనటువంటి పదార్థాలతో అన్నాన్నో చపాతీన్నో మీకు నచ్చిన దాన్ని పెట్టుకొని తింటుంటే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటే ఏం చెబుతాం? బాగుంటుంది అంతే. కానీ అది ఎవరికి తెలుస్తుంది? అనుభవం తిన్నవాడికి తెలుస్తుంది. అందుకని మాటలతో చెప్పేది, మాటలతో వినేది అనుభవం కాదు. మీరు దాన్ని అనుభవంగా మలుచుకోవాలి మాటల ఆధారంగా. దానికి ఏంటి అంటే స్కూల్లో జరుగుతున్నదే. మాస్టర్ పాఠం చెప్పారు, పదే దాన్ని చదువుకో, బట్టి పట్టు, అర్థం చేసుకో. అర్థం అవ్వకపోతే మళ్ళీ మాస్టర్ని అడుగు, అర్థమయ్యే వరకు అడుగుతానే ఉండు. అర్థమైందా లేదా అని పరీక్షలు పెడతారు, పరీక్షలన్నీ రాసి చూపించు. అర్థం కాదు మళ్ళీ చదువుకో, అంతే తప్ప ఇంకో దారి లేదు. దాన్ని చదువుకోవడం అర్థం చేసుకోవడం. అందుకే ఆధ్యాత్మిక చదువు అని పేరు పెట్టుకుంది అసలు ఇది. ఆ చదువుకోవటం అనేది ఇక్కడ ఏంటంటే, నీకు దొరికితే టెక్స్ట్ బుక్లు చదువుకో, నీకు అవి దొరక్కపోతే ఒకవేళ అందులో అర్థం కాకపోతే ఎవరన్నా చెప్పింది విను. ఎవరన్నా చెప్పింది విన్నా అర్థం కాకపోతే నీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవాళ్ళు దొరుకుతారేమో చూడు. అంతే తప్ప నీకు అర్థమైంది సత్యం అనుకుని వెళ్ళిపోబాక, సంపూర్ణంగా అర్థం చేసుకో. అందుకే చాలా మంది పరీక్షల్లో తప్పుతారు. ఎందుకనంటే వాళ్ళకి అర్థమైంది సత్యం అనుకొని ఆ ప్రశ్నకి వాళ్ళకి అర్థమైంది రాసేస్తారు. అది తప్పు అని కొట్టేస్తారు మాస్టర్. నువ్వు రాసిన తప్పు ఇది, దీని ఆన్సర్ ఇది కాదు, నువ్వు సరిగ్గా రాయలేదు, నీకు సంపూర్ణంగా అర్థం కాలేదు, నువ్వు తప్పావు అని చెబుతారు. రాయలేకపోయినా అర్థం కానట్టే, రాసింది తప్పుగా రాసినా అర్థం కానట్టే. కాబట్టి ఆత్మజ్ఞాన చదువులో, ఆధ్యాత్మిక చదువులో ఇక్కడ ప్రాముఖ్యత అంతా దేనికి ఉన్నది? సాధన అంటే ఏంటి అంటే ఏమీ లేదు, అర్థం చేసుకోవటం, బాగా అర్థం చేసుకోవటం, సంపూర్ణంగా అర్థం చేసుకోవటం. ఎంత సంపూర్ణంగా అంటే ఇంకా అర్థం చేసుకోవడానికి అక్కడ ఏమీ మిగలకపోవటం. అయితే ప్రతి వాళ్ళకి మొదటిసారి విన్నప్పుడే అంత అర్థమైపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకని చెప్పేసరిగా అర్థమైపోయింది అనిపిస్తూ ఉంటుంది. కాదు, దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చినప్పుడు. ఆచరణలోకి తీసుకురావడం అంటే ఏంటి? ఆత్మజ్ఞానానుభూతిని తేలేం కదా ఆచరణలోకి. శరీరంతో బతికేటప్పుడు భిన్న భావనే ఉంటుంది కదా. భోంచేయాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి, నిద్రపోవాలి, లేవాలి, నా తిండి నాదే, నా బట్ట నాదే, నా నొప్పి నాదే, నా సుఖం నాదే, నా గొడవ నాదే, సృష్టి ఇలాగే ఉంది కదా అంటే ఇలా ఉన్నమాట నిజమే, అందులో డౌట్ ఏం లేదు. కానీ సృష్టికి ఆధారమైన శక్తి అంతా ఒక్కటే, అంటే మూల శక్తి ఒక్కటే. కానీ సృష్టి అనేకంగా అనిపిస్తున్నది మాట నిజమే, అనేకంగా కనిపిస్తున్న మాట నిజమే, అనేకంగా ఉన్నమాట నిజమే, అందులో డౌట్ ఏం లేదు. కానీ దీని మూలశక్తి ఒకటే, ఏకత్వమే. మూలముగా మేమందరం ఒకటే. సృష్టిలో మొత్తం కనపడుతున్న సృష్టి అంతా మూలశక్తిగా ఒకటే. అంటే నేను మొత్తం సృష్టి అంతా ఒకటే శక్తిగా, పదార్థములుగా భిన్నంగా ఉన్నాం అంతే. అన్నప్పుడు జీవించటం ఎలా కుదురుతుంది అంటే మంచిగా జీవించటం కుదురుతుంది. ఒక తండ్రికి 100 మంది, 1000 మంది, 1,00,000 మంది, 1,00,00,000 మంది సంతానం అనుకోండి. సృష్టి అంతా ఒక దేవుడు అనేటువంటి తండ్రి యొక్క సంతానము అని ఊహాత్మకంగా అనుకోండి. ఎలాగో దేవుడు అనే కల్పన ఉంది అసలు ఇక్కడ. అప్పుడు ఆ తండ్రికి ఆ 10 మంది పిల్లలు ఆ తండ్రి పిల్లలే అయినప్పుడు, ఆ 10 మందికి ఆ ఇంటి మీద సమాన హక్కులు ఉన్నప్పుడు, ఆ 100 మందికి ఆ ఇంటి మీద సమాన హక్కులు ఉన్నప్పుడు, ఆ 10 మందికి ఆ 100 మందికి ఆ తల్లిదండ్రులకు సంబంధించిన అన్నింటి మీద సమాన హక్కులు ఉన్నప్పుడు అప్పుడు మనం ఎలా బతుకుతాం? ఎవరు ఎలా బతికినా ఊరుకుంటాం. ఎందుకంటే అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. నేను నాకు నచ్చినట్టు నా ఇంట్లో నా తల్లిదండ్రులకు సంబంధించిన దాంట్లో స్వేచ్ఛగా హాయిగా నేనుంటాను, మిగిలిన నా అన్నదమ్ములందరూ అలాగే ఉంటారు. ఇందులో ఘర్షణలు లేవు. ఇంకా నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, నాకు నచ్చినట్టు నేనుంటా. అయితే మరి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండే దాంట్లో ఒక సూత్రం ఉండాలి ఇప్పుడు ఆ ఇంట్లో. ఎందుకంటే సమానత అనే దానికి సూత్రం ఏంటి అంటే ఒకరిని ఒకరు బాధ పెట్టుకోకుండా జీవించాలి, ఒకరిని ఒకరు ఇబ్బంది పెట్టుకోకుండా జీవించాలి. ఎందుకని అందరికీ సమాన హక్కులు ఉన్నాయిగా, అందరికీ స్వేచ్ఛ ఉందిగా. కానీ అందరికీ అభిరుచులు ఒకే రకంగా ఉండవుగా.
కాబట్టి ఎవరిష్టం వాళ్ళదే. మీకు నచ్చినట్టు మీరు హాయిగా బతకండి, నాకు నచ్చినట్టు నేను హాయిగా బతుకుతాను. కానీ హాయిగా బతుకుతున్న మన అందరము కూడా మన తల్లిదండ్రులు ఒకటే, మన ఇల్లు ఇదే, మనకున్నటువంటి అన్ని సౌకర్యాలు, వసతులు, వనరుల మీద మన అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. ఎవరి కాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు వినియోగించుకోండి, మీకు ఆ స్వేచ్ఛ ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులకి మనమే కనుక సంతానం, ఇల్లు మనదే కనుక. కానీ అక్కడ ఒక ధర్మసూత్రం ఎవరో చెప్పక్కర్లే మనకి. ఏంటి అంటే ఒకరు ఇంకొకరిని ఇబ్బంది పెట్టకూడదు. ఎందుకని అందరికీ సమాన స్వేచ్ఛ ఉన్నప్పుడు నేను వాళ్ళకి అడ్డం వెళ్ళకూడదు, వాళ్ళు నాకు అడ్డం రాకూడదు. దీనికి చాలాసార్లు నేను ఒక ఉదాహరణ చెబుతా ఉంటాను. రోడ్డు మీద మనం ట్రాఫిక్లో వెళుతున్నప్పుడు ఒక మంచి మెయిన్ రోడ్డుని తీసుకోండి, అనేక వందల వాహనాలు వెళ్ళిపోతుంటాయి, వేల మంది మనుషులు వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడో రోడ్డు మీద ఇంకా అలా సాగుతూనే ఉంటుంది ట్రాఫిక్. అయితే ఎక్కడైనా ఎవరైనా అసౌకర్యంగా ఫీల్ అవుతారా? ఫీల్ అవరు. ఎవరికాళ్ళు దారి చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకని? ఆ రోడ్డు మనుషులు తిరగడానికే నిర్ణయించబడి ఉన్నది. ఆ రోడ్డు మీద అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. ఈ రోడ్డు నాది, ఈ రోడ్డు నీది కాదు అనేది ఎవరికి లేదు. అది ఎంత పెద్ద వాహనమైనా, అది ఎంత చిన్న వాహనమైనా, నడిచెళ్లే మనిషి అయినా, ఎవరైనా సరే ఇంకొకళ్ళకి పక్కకి తప్పుకొని దారి చేసుకుంటూ, వాళ్ళకి దారిస్తూ వీళ్ళు దారి చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అదే జరిగేది అక్కడ. అంటే పరస్పర సహకారంతో రోడ్ల మీద సాగిపోతాం. అక్కడ చర్చలు ఉండవు అసలు. ఇదేంటని ఆలోచించాం. ధర్మం, న్యాయం ఆలోచనలు పుట్టవు అసలు. మంచి, చెడు, ధర్మం, న్యాయం ఏమి ఆలోచనలు పుట్టవు. మన దారేంటి? మనం వెళ్ళడానికి మనకు దారే ఉందంటే దాన్ని దారి చేసుకుంటూ వెళ్ళిపోతాం. అలాగే అందరూ దారి చేసుకుంటూ వెళ్ళిపోతారు, అందరూ ఒకరికొకరు దారిచ్చుకుంటూ వెళ్ళిపోతారు. అలా ఒక మెయిన్ రోడ్ల మీద అసలు ఒక సమానత గానీ, ఒక హక్కు గానీ, ఒక ఆలోచన గానీ అసలు పుట్టదు మనకి. జస్ట్ మనం దారి ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతాం, అలాగే ఇతరులకు దారి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం. మొత్తం అందరూ అలాగే చేస్తూ ఉంటారు. రోజు ప్రపంచంలో అలా కోటాను కోట్ల మంది రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు. అసలు రోడ్లు వేసింది ఎందుకు? తిరగడానికి. అక్కడ ఎలా అయితే ఏ భావన పుట్టదో, మెయిన్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇది న్యాయం అని, ఇది అన్యాయం అని, వీళ్ళు రోడ్డుని ఎక్కువ ఆక్రమించేశారని, వాళ్ళు తక్కువ ఆక్రమించేశారని, నేను పెద్ద వాహనం వేసుకొచ్చాడని, నేను చిన్న వాహనం వేసుకొచ్చాడని, కొలతలు, లెక్కలు ఇలాంటివి ఏమీ ఉండవు. ఎవరైనా వెళ్ళిపోవటానికి అనువుగా రోడ్లు తయారు చేయబడినాయి. వాహనాలు కూడా అవసరార్థం తిరుగుతూ ఉంటాయి. అంతే తప్ప అక్కడ చర్చలు ఏమి ఉండవు. ఇంకా నేను మనిషిని నడిచి వెళ్తున్నాను కాబట్టి నువ్వు పెద్ద లారీ మీద, బస్సు మీద వచ్చావు కాబట్టి నువ్వు రోడ్డు ఎక్కువ ఆక్యుపై చేసావు అని పోరాటాలు ఉండవు. మనం న్యాయంగా, ధర్మంగా అయితే నడిచెళ్ళి నాకు ఎంత స్పేస్ ఉండాలి, నువ్వు బస్సు వేసుకొని ఎలా వస్తావు, ఎంత స్పేస్ ఆక్రమించేస్తావా, అలాంటి చర్చలే ఉండవు చూడండి అక్కడ. ఎందుకని రోడ్లు అందరూ వినియోగించుకోవడానికి ఉన్నాయి అంతే. అన్ని రకాల వాళ్ళు అక్కడ సమత్వం ఉంది. సమత్వము అంటే అది సమభావన. అంటే అది నువ్వు ఎక్కువ తిన్నావు, నేను తక్కువ తిన్నాను, నేను కొలతలేసుకు తింటాం ఉండదు. సమత్వము అంటే అది. సమత్వం అంటే ట్రాఫిక్ లో, మెయిన్ రోడ్ లో పెద్ద వాహనాలు వెళ్తాయి, నడిచెళ్ళే మనిషి వెళ్తాడు. ఎవరు ఎంత ప్లేస్ ఆక్రమించారు, వాళ్ళు ఎంతసేపు రోడ్డు మీద ఉన్నారు, ఎంతసేపు రోడ్డును ఉపయోగించుకున్నారు, నువ్వు ఎక్కువసేపు ఉపయోగించుకున్నావు, నేను తక్కువసేపు ఉపయోగించుకున్నాను, ఇలాంటి చర్చలు ఉండవు చూడండి అసలు ట్రాఫిక్ లో. ఎవరైనా వెళ్ళిపోవచ్చు అంతే. ఎవరైనా, అది ఎంత పెద్దదైనా, ఎంత చిన్న, పెద్ద లేదు, చిన్న లేదు, తక్కువ లేదు, ఎక్కువ లేదు, అసలు భేదభావనే రాదు. దారి చేసుకుంటూ వెళ్ళిపోతాం. అలాగే దారి ఇస్తూ వెళ్ళిపోతాం. మన ఎదుట వారికి దారిస్తూ వెళ్ళిపోతాం, మనం దారి చేసుకుంటూ వెళ్ళిపోతాం. జీవితంలో సమత్వం అంటే ఇది. అంతే తప్ప నువ్వు ఎక్కువ పోయిందావు, ఇప్పుడు పెద్ద బస్సు వచ్చింది కాబట్టి రోడ్డు మీద నువ్వు రోడ్డు అంతా ఆక్రమించేసావు, నేను నడిచి వెళ్తున్నాను, నేను సామాన్య మనిషిని, నువ్వు అంత రోడ్డు ఎలా ఆక్రమిస్తావు, రోడ్డు మీద నాకు హక్కు ఉంది కదా అని పోరాట భావన అసలు పుట్టదు చూడండి మనకి. అసలు పుట్టనే పుట్టదు. దారి చేసుకెళ్ళిపోతాం. రోడ్డు మీద హక్కుల గురించి ఆలోచన చెయ్యం. అలాగే సృష్టిలో ప్రాణశక్తి మొత్తం ఒకటేను, సృష్టి విభిన్నంగా ఉందంటే ప్రాణశక్తి అంతా రోడ్డు లాంటిది. విభిన్నంగా ఉన్న సృష్టి మనం. అందరూ వెళ్ళిపోతున్నారు కానీ నీకు ఏక ప్రాణశక్తి అది. ఎవరు ఎలా అయినా వెళ్ళొచ్చు. సమభావన అంటే ఏంటి అంటే నాకంటే ఎక్కువ అనుభవిస్తున్నారా, నాకంటే తక్కువ అనుభవిస్తున్నారా అన్న భావన కాదు. నా జీవితం నేనున్న ప్లేస్ నుంచి జీవించుకుంటూ వెళ్ళిపోతున్నా. రోడ్డు మీద పాదచారి నడిచెళ్లే వ్యక్తి తాను పక్క నుంచి దారి చేసుకుంటూ వెళ్ళిపోతాడు.
పెద్ద బస్సు వేసుకెళ్లే వ్యక్తి అతను దారులు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎవరు ఏ కార్యం మీద వచ్చారో ఆ పని మీద వెళ్తా ఉంటారు. అనేక వాహనాలు ఉంటాయి, సైకిళ్ళు ఉంటాయి, బస్సులు ఉంటాయి, మోటార్ సైకిళ్ళు ఉంటాయి, నడిచి వెళ్ళేవాళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద వాహనాలు ఉంటాయి, అసలు ఏ వాహనము లేకుండా వెళ్ళేవాళ్ళు ఉంటారు. కానీ రోడ్డు మీద చర్చ రాదు. ఒకరికొకరు దారిచ్చుకుంటూ, ఒకరికొకరు దారి చేసుకుంటూ, ఎవరికి వారు దారి చేసుకుంటూ, ఎదుటి వారికి ఒకరికొకరు దారిచ్చుకుంటూ వెళ్ళిపోతారు. సృష్టి కూడా అంతే. జీవించేటప్పుడు ఆత్మశక్తి విధానంలో, ఆత్మజ్ఞాన విధానంలో జీవించటం ఎలాగూ అనేది ఇది. అంటే జీవించడం కుదురుద్దా ఏకభావనలో? అంటే ఏకభావనలో జీవించటమే సృష్టిలో నువ్వు జీవించే జ్ఞానము, అద్భుతము. నువ్వు జీవితంలో ఉంది అద్భుతం, మహిమలు మాయలు లేవు. ఆ సత్యం అర్థమైన వాళ్ళు ఇదంతా అంటే రోడ్డుగా అది అనంత ఆత్మశక్తి. రోడ్డుగా అది ఏకమే. ఇప్పుడు రోడ్డు ఏకత్వంగా లేదు, కానీ దాని మీద నడిచే వాళ్ళందరూ అనేకంగా ఉన్నారు, వేరువేరుగా ఉన్నారు, ఏకంగా లేరు. అలా సృష్టి అనేకముగా ఉన్నది, కానీ సృష్టికి ఆధారమైన రోడ్డు ఒకటే, ప్రాణశక్తి, అనంత ఆత్మశక్తి. ఆ రోడ్డు, సృష్టి అనేటువంటి రోడ్డులో అనేకముగా సాగుతున్నాం మనం. మొత్తం అనంత ఏకశక్తే, ఆత్మశక్తి అనే భావన వచ్చినప్పుడు అనేక భావనతో రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు అనేక మంది ఎలా వెళ్తున్నారో, పెద్ద చిన్న తారతమ్యాలు లేవు, లెక్కలేసుకోవటాలు లేవు, రోడ్డును పంచుకోవటాలు లేవు, నువ్వు ఆక్రమించేసావంటారు లేవు, ఎక్కువసేపు నువ్వు ఉన్నావు నేను తక్కువసేపు ఉన్నానంటాం లేదు, ఆ చర్చలే లేవు. మన పనేంటో చూసుకొని వెళ్ళిపోతాం. అలాగే నీ జీవితపు పనేంటో చూసుకొని వెళ్ళిపో. అందుకే కొంతమంది చూడండి 100 ఏళ్ళు బతుకుతారు, కొంతమంది 90కి చచ్చిపోతారు, కొంతమంది 80కి చచ్చిపోతారు, కొంతమంది 70కి చచ్చిపోతారు, కొంతమంది 50కి చచ్చిపోతారు, కొంతమంది 60కి చచ్చిపోతారు, కొంతమంది 40కి చచ్చిపోతారు, కొంతమంది 30కి చచ్చిపోతారు, కొంతమంది 20కి చచ్చిపోతారు. చావుకి ఎక్కడైనా లిమిట్ ఉందో? కొంతమంది మాతృ గర్భంలోనే చచ్చిపోతారు, కొంతమంది అసలు పిండ రూపంలోనే అబార్షన్లే చచ్చిపోతారు. చావుకి ఎక్కడైనా కానీ ఒక విధానం ఉందా? సహజ సామాన్యంగా చెప్పబడిన వయస్సు మనిషి 100 సంవత్సరాల వరకు బతకడానికి మనిషి శరీర నిర్మాణం ఉంది. కానీ ఎప్పుడు వెళ్ళిపోతాడు, ఎప్పుడు ఉంటాడు అనేది ఆ మనిషి యొక్క సృష్టి విధానంలో ఉంది, ఆ మనిషికి కూడా తెలియదు. కాబట్టి నీ ప్రయాణంలో నీ రోడ్డు మీద నువ్వు వెళ్ళిపోయినావు. అనంత ఆత్మశక్తి అనేటువంటి రోడ్డే సృష్టి అంతా. శక్తిగా అది ఒకటే, శక్తిగా అది మొత్తం ఒకటే. ఆ ఒకటే అనేటువంటి ఆ శక్తి రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్ అంతా సృష్టి. అందులో నువ్వు ఒకటివే, నువ్వు ఒకదానివి. స్త్రీలైతే మీరు ఒకరు, పురుషుడైతే మీరు ఒకరు, నేను ఒకడిని, అంతే. ఒక్క భావన ఇక్కడ. మిగిలిన వాళ్ళంతా సృష్టి ఏకత్వమే, ఆ శక్తికి సంబంధించిన వాళ్ళే. కానీ నేనేం చేయాలి? ఇప్పుడు నా పని నేను చూసుకెళ్ళిపోవాలి. నా పని నేను చూసుకెళ్ళాలి అంటే నా పని నేను చూసుకుంటూ మిగిలిన వాళ్ళందరికీ దారిచ్చుకుంటూ వెళ్ళిపోవాలి. నేను దారి చేసుకోవాలి, వాళ్ళకి దారి ఇవ్వాలి. అంతే తప్ప అక్కడ ఏ భావనలో పుట్టో చూడండి. అలా అనంత ఆత్మ ఎరుక, ఆత్మశక్తి ఒక్కటే అన్న భావనలో ఎలా జీవించాలి అంటే ఎలా జీవించాలి, దానినే మంచి ధర్మము అన్నారు. జీవించడానికి అవసరమైన నీ దారులు నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. ఎవరి దారుల్లో వాళ్ళు పోనీ, ఎవరి దారికి నువ్వు అడ్డం వెళ్ళకో, నీ దారికి ఎవరైనా అడ్డం వస్తే ఎలా తప్పుకెళ్లాలో చూసుకో. మరి మీరు ఈ సూత్రం చెబుతున్నారు కదండి, నా దారికి అడ్డం వచ్చిన వాళ్ళు నాకు దారి ఇవ్వకపోతే అంటే దారి చేసుకోవాలి నువ్వు. ట్రాఫిక్లో అదే జరుగుతుంది. ఒకవేళ కాదు దారి ఇవ్వటం లేదు, ఇక్కడ అన్యాయంగా ఉంది, అక్రమంగా ఉందంటే ట్రాఫిక్ పోలీసులు వస్తారు, ట్రాఫిక్ జామ్లు అవుతాయి, దాన్ని సరిచేసే విభాగం ఉంది. అది అలా ఉండిపోదు. ట్రాఫిక్ జామ్లు అవుతాయి, అలాంటి మూర్ఖులు ఉంటారు. అప్పుడు దాన్ని సరిచేసే విభాగం, డిపార్ట్మెంట్ ఉంది. అలాగే ఈ సృష్టిలో కూడా సృష్టిలోనే అటువంటి డిపార్ట్మెంట్ ఉంది. చెడుని అరికట్టే డిపార్ట్మెంట్ ఒకటి ఉంది. మంచిగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. కాబట్టి నువ్వు ఇక్కడ నష్టపోవడం అనేది ఏది ఉండదు. ఆత్మ ఎరుకలో అనంత ఆత్మశక్తి నాకు అర్థమైంది, దీని ఏకత్వం అర్థమైంది, దాని సమత్వం అర్థమైంది. సమానత్వము అంటే సమానత్వం అంటే అందరం రోడ్డుని ముక్కలు ముక్కలుగా సమంగా కొద్ది కొద్దిగా రోడ్డుని తుంపేసి ఇంటికి పెట్టుకెళ్ళిపోవటం కాదు, మొక్కలు చేసుకొని ఇది నాది అది నీదని, అది కాదు సమానత్వం. అప్పుడు దేనికి పనికిరాదు, ఎవరికి ఉపయోగపడదు. అందరూ రోడ్డుని తల మొక్క చేసేసుకున్నాం అనుకోండి, ఎవరికి ఉపయోగపడుతుంది? ఇది నా మొక్క అంటే అసలు ఎవరికి ఉపయోగపడదు, అది వినాశనం. సమానత్వం అంటే అది కాదు, అందరికీ దీని మీద హక్కు ఉంది.
ఎవరెవరి స్థితుల్లో వాళ్ళు వచ్చి వెళ్ళిపోతా ఉంటారు. ఎవరి ప్రయాణం వాళ్ళదే. వాళ్ళ ప్రయాణానికి నేను అడ్డాలను, నా ప్రయాణానికి ఎవరన్నా అడ్డొస్తే తప్పుకుంటూ వెళ్ళిపోతా ఉంటాను. అలా అందరూ భావించుకున్నప్పుడు ఎవరి ప్రయాణానికి అడ్డెళ్ళరు. మెయిన్ రోడ్డు చూసుకోండి, ఒకటే ఉదాహరణ. సమానత్వం అంటే అది. అంతే తప్ప సమానత్వం అంటే ఇప్పుడు ఆయన పెద్ద బస్సు ఎందుకు వేసుకొచ్చాడు, ఈయన పెద్ద మోటార్ సైకిల్ ఎందుకు వేసుకొచ్చాడు, ఈయన కారు ఎందుకు వేసుకొచ్చాడు, నేను నడిచి వెళ్తున్నాను కదా, మరి నాకు ప్లేసు ఎక్కువ లేదు కదా, వీళ్ళు ఎక్కువ ఆక్యుపై చేసేశారు కదా అనే భావనతో సృష్టిని మీరు గమనించి వాళ్ళు అపర కుబేరులుగా బతుకుతున్నారు, వీళ్ళు మామూలుగా బతుకుతున్నారు, వీళ్ళు పేదవాళ్ళుగా బతుకుతున్నారు, అలా ఇలా అని ఇవన్నీ చూస్తే మీకు అసలు సమానత్వమే అర్థం కాదు. సృష్టి సమానత్వంలో ఉన్న అద్భుతం ఏంటంటే, మనం ధన ప్రధాన జీవితాలు కనుక మనకి ధనం మూలం ఇదం జగత్ అనే స్థితిలో ఉన్నాం కనుక మిగిలిన వాటిని జ్ఞానపరంగా పరిశీలించట్లే మనం. అసలు ఇక్కడ చూడవలసింది అది. జ్ఞానపరంగా ఎందుకు పరిశీలించట్లేదంటే, మనిషికి హాయి, శాంతి, సుఖము ఎన్ని రకములు, అసలు మనిషి ప్రశాంతంగా హాయిగా ఉన్నాడు అనేది ఎన్ని రకములుగా అయితే ఉంటాడు. డబ్బు ఉంది, జీవిత భాగస్వామితో శారీరక సుఖ విధానము లేదు, నిరంతర ఘర్షణలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో మనశ్శాంతి లేదు, తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా నిరంతర ఘర్షణలు. అప్పుడు ఏమైంది, వాళ్ళకి డబ్బు ఉండి వాళ్ళు సుఖపడుతున్నట్టుగా మనకు కనపడుతుంది. పెద్ద పెద్ద కారుల్లో మంచి మంచి డ్రెస్సులతో మంచి మంచి వస్తువులు అలంకరించుకుని కాస్ట్లీ వస్తువులతో పెద్ద ఇళ్లు కట్టుకొని వాళ్ళు సుఖపడుతున్నారన్నది మన భావన. కానీ వాళ్ళకి ఎటువంటి సుఖము, ఆ పంచేంద్రియ సుఖములలో మిగిలిన సుఖాలు దొరకట్లేదు, మనశ్శాంతి లేదు అసలు వాళ్ళకి. ఇది ఉదాహరణకు చెప్పాను. ఇది ఎన్ని రకాల లక్షల కోట్ల రకాలుగా ఈ పంచేంద్రియ అనుభూతుల్లో, శాంతిల్లో, ఆరోగ్య శాంతి కానీ, మానసిక శాంతి కానీ, అనారోగ్యములు కానీ, సమస్యలు కానీ, కష్ట నష్టములు కానీ, ఘర్షణలు కానీ ప్రపంచంలో ఎన్ని ఉన్నాయో చూడండి. అన్నింటికీ లోనవుతూ ఉంటారు. అయితే మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి మనకు అర్థం కాని ఒక ఇంద్రజాలములాగా, అంటే ఒక ఇంద్రజాలికుడు చేసేటువంటి, మెజిషియన్ చేసేటువంటి మ్యాజిక్ లాగా ఈ సృష్టిలో మనకు అర్థం కాని అట్టడుగునున్నటువంటి ధర్మ సూక్ష్మత ఏంటంటే, మొత్తంగా మనిషి జీవితంలో మనిషి అనుభవించేటువంటి సుఖము, శాంతి అన్నీ ఒకటే. కొందరు ధనం ద్వారా ఎక్కువ పొందుతుంటే కొందరు జీవిత భాగస్వామి ద్వారా ఎక్కువ పొందుతూ ఉంటారు, కొందరు సంతానము ద్వారా ఎక్కువ పొందుతూ ఉంటారు, కొందరు ఆరోగ్యము ద్వారా ఎక్కువ పొందుతూ ఉంటారు. ఇలా అనేక రకములుగా అది సమతూకం చేయబడుతూ ఉంటుంది. మొత్తముగా అన్ని అనుభవాలు, అనుభూతులేగా. మనకి డబ్బుని డైరెక్ట్గా తినటం కుదరదుగా. డబ్బు హాయిగా బ్రతకడానికేగా, శాంతిగా ప్రశాంతంగా బ్రతకడానికేగా. అందుకని మొత్తంగా శాంతి, ప్రశాంతత అనేది వచ్చేటప్పటికి మానవులందరికీ అది సమమే. ఏది ఏ మూల నుంచి ఎవరు ఎటు పోగొట్టుకొని ఎటు తెచ్చుకుంటున్నారో తెలీదు. ఇప్పుడు ధనపిచ్చితో వెళ్లే వాళ్ళకే ధనం ఉంటుంది. ధనం ఎవరి దగ్గర ఉంటుంది ఎక్కువ అంటే, ధనాన్ని నేను ఎక్కువ సంపాదించాలనుకున్న వాళ్ళ దగ్గరే ధనం ఉంటుంది. ఆ ప్రయత్నం చేసి వాళ్ళు పొందుతారు. అలానే అనుకున్న అందరూ పొందగలరా అంటే పొందలేకపోవచ్చు. కానీ పొందాలని అనుకోకుండా ధనం ఉండదుగా మామూలుగా. అలా ఎవరు ఏమేమి కోరుకుంటున్నారో అవి వాళ్ళ దగ్గర ఉన్నాయి, మిగిలినవి వాళ్ళ దగ్గర లేవు. ఆ విషయాన్ని మీరు గుర్తించట్లా. మిగిలినవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నవని మీరు అనుకుంటున్నారు. ఎందుకు మీరు చూడండి, చాలా మంది ధనికులైనటువంటి వాళ్ళ పిల్లలందరూ కూడా సెలబ్రిటీస్ ఉంటారు. ఇప్పుడు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉంటారు, పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు ఉంటారు, అపర కుబేరులైనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ పిల్లలందరూ అసలు ఈ దేశంలోనే ఉండరు, ఇతర దేశాల్లో ఎక్కడో చదువుకుంటూ అక్కడ తిరుగుతూ ఉంటారు. తల్లిదండ్రుల దగ్గర అసలు ఉండరు వాళ్ళు. అనేక మంది కుటుంబాల పిల్లల తల్లిదండ్రులు ఇతర దేశాలలో సెటిల్ అయిపోయి తల్లిదండ్రులు చనిపోతే కూడా రావటానికి ఛాన్స్ లేనటువంటి పరిస్థితుల్లో, అంటే ఛాన్స్ కాదు అసలు, దూరం పెరిగిన కొందికి ఆటోమేటిక్గా ఇష్టత కూడా పోద్ది, అలవాటు అయిపోద్ది. ఊరినే ఏదో రిలేషన్ ఉంది మా నాన్న మా అమ్మ తప్ప బంధాల అనుబంధాల ఆప్యాయతలు పనిచేయవు. అటువంటి తల్లిదండ్రులు చనిపోతే కూడా రాలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, లేదా ఒకవేళ చనిపోతే కొంచెం ఏదో బంధాల లోపల ఉంటే
మొక్కుబడిగా గబగబా వచ్చి ఆ పనులు కానిచ్చుకొని తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అది లోకల్లోనూ ఉన్నారు, బయట ఉన్నారు. కాబట్టి శాంతికి నిర్వచనం చెప్పడం కుదరదు. అది ధనంతో వస్తుందా, దేంతో వస్తుందని. అందుకని శాంతి, సుఖము, హాయి, ప్రశాంతత అనేది నీ మనస్సులో నువ్వు చూసుకోవలసినవే తప్ప ఇతరులను చూస్తే నీకు అర్థమయ్యే అసలు కాదు. అందుకని సృష్టి ఎవరిని ఎక్కడ మోసం చేయలేదు. మోసం చేయలేదు, ఇక్కడ అసమానతలు లేవు అంటానికి గుర్తు ఏంటంటే, అందరి శరీర తీరులో ఒకటి రూపురేఖలు మారచ్చు. రూపురేఖలు ఎందుకు మారినాయి అనేది కూడా ఇంతకు ముందు చాలాసార్లు చెప్పాను. మనందరం ఎవరి భార్య ఎవరో, ఎవరి భర్త ఎవరో, ఎవరి పిల్లలు ఎవరో తెలియటం కోసం సృష్టి చేసిన ఏర్పాటు రూపురేఖలు మార్చడం, గుర్తుపట్టడం కోసం. పురుషులందరూ ఒకేలా, స్త్రీలందరూ ఒకేలా, పిల్లలందరూ ఒకేలా ఉంటే గుర్తుపట్టడం అసలు కుదరదు, జీవించడమే కుదరదు. కాబట్టి సౌకర్యం అది. ఇక్కడ మీరు సమానత్వపు సౌకర్యం ఎలా ఉందో చూస్తే మనందరం హాయిగా నేను, నాది, నా వాళ్ళని బ్రతకటానికి అనువుగా రూపురేఖలు మార్చబడినాయి, గొంతులు మార్చబడినాయి, అన్ని మార్చబడినాయి. అయితే అందరికీ శరీర పుట్టుక విధానం ఒకటే, శరీర పెరుగుదల విధానం ఒకటే, అందరికీ మరణం ఒకటే, అందరికీ శరీరంలో ఉన్న పంచేంద్రియాలు ఒకటే, పంచేంద్రియాల పనితీరు ఒకటే. నీకు డబ్బు ఎక్కువైనంత మాత్రాన నీ శారీరక పనితీరులో ఎక్కువగా వచ్చేది ఏమి ఉండదు, ఏం మారదు. నీకు డబ్బు తక్కువైనంత మాత్రాన నీ శరీర ఇంద్రియాల పనితీరు ఏం తక్కువ అవదు. కాబట్టి ఇక్కడ ఇది విశ్లేషణాత్మక జ్ఞానము, ఆధ్యాత్మిక చదువు అంటే అది. లోతుల్లోకి వెళ్ళి సృష్టి యొక్క తత్వాన్ని, ఆ సృష్టిలో ఉన్నటువంటి సమానత్వాన్ని, ఆ సమానత్వాన్ని నిలబెట్టడానికి సృష్టి చేసిన అనేకత్వాన్ని, విభేదత్వాన్ని తెలుసుకోవాలి. మనుషులందరినీ ఒకేలా ఎందుకు సృష్టించలేదు సృష్టి అంటే, మనుషులు సుఖంగా బతకడానికి ఒకరినొకళ్ళు గుర్తుపట్టుకొని వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా భార్య, నా భర్త, నా పిల్లలు అనే సౌకర్యము కోసము మాత్రమే. అది విభేదము కాదు, సృష్టి నీకు చేసిన అన్యాయము కాదు. ఇది మనం విభజించుకున్నాం. మళ్ళీ రూపురేఖలను మనం, కలర్స్, రూపురేఖలు, ఈ డివిజన్ మనం తయారు చేసుకున్నాం. అది మన భావనలో ఉన్న లోపం తప్ప సృష్టిలో సమతే ఉంది. మనం బ్రతకటానికి హాయిగా ఏమేమి అవసరమో అవన్నీ చేసింది. ఈ విభేదాలు, అసమానతలన్నీ కూడా బ్రతకడానికి అవసరం. అలాగే ప్రపంచంలో బాగా డబ్బున్న వాళ్ళు, బాగా డబ్బు లేని వాళ్ళు, అనేక రకాల స్థితుల్లో, భిక్షగాడి నుంచి అనేక రకాల స్థితుల్లో ఉండేటువంటి మనుషులు, ఈ విభాగాలు సృష్టిలో ఇలా ఎందుకుంది అన్నప్పుడు అన్ని రకాల వాళ్ళు ఉంటేనే సృష్టి నడక సాగుతుంది. మొత్తంగా సృష్టి నడకను చూస్తుంది, ఒక మనిషి గురించి చూడదు. అది సృష్టి నడకకి అతి సామాన్యమైన రోడ్లు ఊడ్చే వాళ్ళ దగ్గర నుంచి మొత్తం సృష్టిలో అంటే అనేక మంది మానవాళికి ఉపయోగపడే ఒక దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి, హైయెస్ట్ పోస్ట్. అలాగే ఒక పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టగలిగినటువంటి అపర కుబేరుడు. వాళ్ళు లేకపోతే ఉత్పత్తులు ఎక్కడి నుంచి వస్తాయి, అన్నీ ఎక్కడ తయారవుతాయి. అందుకని సృష్టి నడకకి ఈ రోడ్లు తుడిచి ఆయనకి ఒక చిన్న పేస్ట్ దొరకాలి, ఒక బ్రష్ దొరకాలి, ఒక చిన్న సబ్బు దొరకాలి. ఈ రోడ్లు తుడిచి ఆయన బ్రతుకుకు అవసరమైన అన్నీ దొరకాలి అంటే అక్కడ ఆ అపర కుబేరుడు ఫ్యాక్టరీలు లాంటివి పెట్టి వాటిని నిర్మించి సామాన్యుడి వరకు వీటిని తీసుకెళ్ళాలి. మళ్ళీ ఈ మధ్యలో వేల లక్షల మంది వాటి ఆధారతతో బ్రతకాలి. అలా మన సౌకర్యాల కోసం మనకి అసౌకర్యంగా, అసమానతగా కనపడుతున్నటువంటి సమానత్వం అది. ఇదంతా మానవ సౌకర్యం కోసమే. శరీర పనితీరులో గాని, మనసు పనితీరులో గాని, మానసిక ఆనంద తీరులో గాని ఎక్కడ తేడా ఉండదు. అది గమనించి నేర్చుకోవాలి. అదే అనుభవం, అదే ఆధ్యాత్మిక చదువు. అపర కుబేరుడు సుఖపడిపోతున్నాడు అన్నది నీ భావనే తప్ప సుఖము, శాంతి, హాయి అనేవి మనసుకు సంబంధించినవి. మానసికమైనటువంటి భావనలో దానికి, ధనానికి, వస్తువులకి, విషయాలకు అసలు సంబంధమే ఉండదు. అది ఎవరికి తెలుస్తుంది అంటే జ్ఞానంతో అన్నింటినీ పరిశీలించి తనను తాను గ్రహించుకుంటూ వెళుతున్న వ్యక్తికి తెలుస్తుంది. నువ్వు తృప్తి చెందగలిగితే ఇప్పుడు ఈ నిమిషం ఎక్కడ నువ్వు అపర కుబేరుడు పొందినంత హాయిని నువ్వే పొందేయచ్చు. అతను పొందాడో లేదో తెలియదు, అసలు నువ్వు పొందొచ్చు. ఎందుకంటే తృప్తి చేత హాయి వచ్చేస్తుంది, తృప్తి చేత శాంతి వచ్చేస్తుంది.
తృప్తి లేక నువ్వు పరుగులు పెడుతున్నావు. తృప్తి దేనికి లేదు? వస్తువుల కోసం, ధనం కోసం, సుఖభోగాల కోసం. ఎంతైతే తృప్తి చెందుతావు అంటే ఎంతైనా తృప్తి చెందలేదని అపర కుబేరుడు నిరూపిస్తున్నాడు. అతను చెబుతూనే ఉన్నాడు. కాబట్టి తృప్తి అనేది నువ్వు కల్పించుకోవాల్సింది. అయితే తృప్తి అనేది శరీరంతో కుదురుతుందా? అసలు కుదరదు. ఎందుకంటే శరీరానికి నువ్వు ఎన్ని సమకూర్చినా మళ్ళీ సాయంత్రానికి దానికి ఆకలి మామూలే, అన్ని మామూలే. కాబట్టి శరీరపరంగా ఎప్పటికీ తృప్తి రాదు. మనసు శరీరానికి సంబంధించిందే కనుక మనోపరంగా కూడా ఎప్పటికీ తృప్తి ఉండదు. ఎందుకనంటే ఇప్పుడు తిన్నాను, మళ్ళీ మధ్యాహ్నం ఆకలేస్తుంది, మళ్ళీ సాయంత్రం ఆకలేస్తుంది. తాత్కాలిక తృప్తే తప్ప శాశ్వత తృప్తి ఇంద్రియ శరీరమునకు ఉండదు. మళ్ళీ ఆ కోరికలు తిరిగి తిరిగి పుడుతూ ఉంటాయి. ఆ కోరిక నువ్వు ఇప్పుడు ఆపొచ్చు, ఇప్పుడు తీర్చొచ్చు, తీరిపోతే ఆగిపోయినట్టు ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ పుడుతుంది. శరీరం ఉన్నంత వరకు ఇది పోదు. అంటే శరీర భావనలో నువ్వు తృప్తి చెందలేవు. మనస్సు శరీరాన్ని నడిపేది, మనసులో ఉన్నవన్నీ శరీరపరమైన విషయాలే కనుక మనోభావనలో నువ్వు తృప్తి చెందలేవు. కాబట్టి జ్ఞానంతో దాన్ని అర్థం చేసుకొని జ్ఞాన భావనలోనే తృప్తి చెందటం కుదురుతుంది. కాబట్టి నేను శరీరాన్ని అనుకున్నంతకాలం, నేను మనసుని అనుకున్నంతకాలం శరీర భావనలో సంపూర్ణంగా ఇమిడిపోయి శరీరమే నేను అనుకుంటూ దానికి సౌఖ్యాలు నిరంతరం సమకూరుద్దాం అనుకున్నంతకాలం తృప్తి కలగదు. ఆధ్యాత్మిక చదువు మొత్తం జ్ఞానంతో జ్ఞాన భావంలో నడుస్తూ ఉంటుంది. అర్థం చేసుకోవడం అంటే ఏంటి? జ్ఞానం. అవగాహన అవడం అంటే ఏంటి? జ్ఞానం. తెలియటం అంటే ఏంటి? జ్ఞానం. సంపూర్ణ జ్ఞానోదయమే మోక్షం. సంపూర్ణ అంటే ఏంటి? ఇంకా నాకు డౌట్ లేదు, అంతా కరెక్ట్గానే ఉంది సృష్టి అంతా. ఇందులో నేను హెచ్చు తగ్గులు, ఆలోచనలు, కోరికలు, గొడవలు, ఘర్షణలు వీటితో పని లేదు. నా ప్రయత్నంతో నాకు దొరికిన దాంతో నేను సంతుష్టిగా హాయిగా జీవిస్తున్నాను. ఎందుకంటే సృష్టి అంతా ఉన్నది సమతే అనేటువంటి ఒక సంపూర్ణత నాకు అర్థమవుతుంది. అదే మోక్షం. అయితే అది అర్థమయ్యే వరకు నాకు అర్థం అవ్వదుగా, అంత అసంపూర్ణతలాగా కనపడతా ఉంటుంది, విభేదంలాగా కనపడతా ఉంటుంది, విరోధంలాగా అనిపిస్తూ ఉంటుంది. ఇదంతా శరీర భావన. అందుకని అలా అనిపించేటువంటి విభేద విరోధ భావనలన్నీ ఈ శరీరంతో జీవించి ఎలా జీవించాలో తెలుసుకొని అలా జీవించి నువ్వు అనుభవించి తెలుసుకోవాలి. అది కేవలం జ్ఞానస్వరూపంగా మాత్రమే నీకు అర్థమవుతుంది. అందుకని జ్ఞానస్వరూపంగా అర్థమయ్యేటువంటి విషయాలను శరీరాలకి మనసులకి కలపకుండా శరీర మనస్సులను తగుమాత్రంగా ఉపయోగించుకుంటూ విభేద విరోధ భావనలకు వెళ్లకుండా ట్రాఫిక్ రోడ్లో ఒకరికొకరు దారిచ్చుకుంటూ ఒకరు ఎవరికి వారు దారి చేసుకుంటూ వెళ్ళిపోయినట్టుగా జీవితాన్ని శరీర మనస్సులతో అలా ఈ ప్రపంచంలో గడుపుతూ అంతర్లీనంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తీసుకుంటే శరీరపరంగా ఇంద్రియపరంగా సుఖభోగములు ఒకటే ఎవరికైనా. ఇక మానసిక శాంతి, నేను హాయిగా ఉండటం అనేది నేను తృప్తి పడటం దగ్గర ఉంది తప్ప వస్తువుల దగ్గర అసలు లేదు, విషయాల దగ్గర అసలు లేదు, ధనం దగ్గర అసలు లేదు. నేను ఎక్కడ తృప్తి చెందానో అక్కడ నేను శాంతిని పొందేశాను, అక్కడ హాయిని పొందేశాను అనేటువంటి సత్యము సంపూర్ణముగా, అంటే ఇంకా తెలుసుకోవలసిన అవసరం లేనంత, ఇంకా అర్థం చేసుకోవలసిన అవసరం లేనంత, ఇంకా గ్రహించవలసిన అవసరం లేనంత, మొత్తం నా తృప్తిలోనే ఉంది, నాలోనే ఉంది నా సంపూర్ణత అని నాలో స్థిరపడిపోయినంత, ఇంకా పరిశీలించటానికి వినటానికి ఇంకా అవసరం లేదు, నాకు అర్థమైపోయింది, నేను తృప్తి చెందితే చాలు అన్నప్పుడు నా ప్రయత్నంతో నాకు దొరికిన దాంతో నేను ఎప్పుడూ తృప్తి చెందుతున్నాను అనేటువంటి స్థితి ఒకటి నాకు వచ్చేస్తుంది. నేను తృప్తి చెందిపోతాను. ఆ తృప్తి చెందే వరకు జ్ఞానమా కావాలి. తృప్తి చెందే వరకు డబ్బు వస్తువులు కాదు. తృప్తి చెందే వరకు డబ్బు అనేది కుదరదు. ఎందుకంటే అపర కుబేరులు కూడా తృప్తి చెందలేదు, చందరు కూడా. ఎందుకంటే శరీరపరమైన భావనలో అసలు తృప్తి ఉండదు. దానికి శరీరం ఉన్నంత వరకు మీరు ఎన్నిసార్లు పెట్టినా మళ్ళీ ఆకలేస్తుంది. మీరు ఎన్నిసార్లు పంచేంద్రియ కోరికలు తీర్చినా మళ్ళీ మళ్ళీ పుడతానే ఉంటాయి. ఎందుకని ఇప్పటికే మీరు తీర్చగలిగేది, మీరు భోంచేశారు, అది ఇప్పటికే ఆకలి తీరింది, మళ్ళీ రాత్రికి తినాలి. అలాగే మీకు శారీరక కోరిక కలిగింది, మీరు ఇప్పటికి తీర్చుకున్నారు, మళ్ళీ కలుగుద్ది, సాయంత్రమో రేపో ఎల్లుండో మళ్ళీ కలుగుతుంది, మళ్ళీ తీర్చుకోవాలి.
అలా మీరు పంచేంద్రియ కోరికలు శరీరపరమైన విషయాలన్నీ మళ్ళీ 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 ఎప్పటికీ మళ్ళీనే. కాబట్టి ఆగటం ఉండదు. ఎప్పుడు ఆగొద్ది? శరీర మరణమే దానికి ఆగటం అంతే. కాబట్టి శరీరాన్ని అనుసరించే మనసు కదా, కాబట్టి మనసు కూడా ఎప్పుడు ఆగదు. అందుకని మానసికంగా శరీరపరంగా తృప్తి చెందటం కుదరదు. జ్ఞానపరంగా తృప్తిని నువ్వు చెందాలి అర్థం చేసుకొని. అలా జ్ఞానపరంగా అర్థం చేసుకొని తృప్తి చెందటమే జ్ఞానోదయము, మోక్షము. ఎంత జ్ఞానోదయము అంటే ఎంత విన్నాను, ఎంత తెలుసుకున్నాను, ఎంత అర్థం చేసుకున్నాను అనే దాంట్లో పర్సంటేజ్ తేడా ఉంది. ఇలా వింటుంటే అర్థమైనట్టు ఉండొచ్చు, కానీ తృప్తి చెందటం రాదు. అయ్యో డబ్బు లేకుండా ఎలా బతుకుతాం అనిపిస్తుంది. ఇదంతా వింటున్నప్పుడు నిజమే, కానీ డబ్బు లేకుండా ఎలా బతుకుతాం? డబ్బు ఉంది, కూలి పని చేశాను, 1000 రూపాయలు వచ్చినాయి, 1000తో ఎలా బతుకుతామండి? చూడండి, మా పక్కింటి ఆయన 10,000 సంపాదిస్తున్నాడు రోజుకి, కార్లు కొనుక్కున్నాడు, బిల్డింగ్లు ఉన్నాయి. మళ్ళీ అందులోకి వెళ్ళిపోయింది అది. అంటే నువ్వు జ్ఞానభావంలోకి వస్తా ఉంటావు, అది శరీర మనోభావంలోకి వెళ్ళిపోతా ఉంటుంది. నువ్వు జ్ఞాన భావనలోకి వస్తూ ఉంటావు, అది శరీర మనోభావనలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ జ్ఞాన భావనలోకి రావడం అనేదే ఆధ్యాత్మిక చదువు. నువ్వు శరీర మనోభావనలోకి వెళ్ళిపోవడమే సృష్టి. అది సహజత్వమే, ఇందులో ఎక్కడ తప్పు లేదు. నువ్వు శరీర మనోభావనలోకి వెళ్ళడం కూడా తప్పు లేదు. కానీ నువ్వు జ్ఞాన భావనలో సంపూర్ణంగా అర్థం చేసుకుని తృప్తి చెంది జ్ఞానంతో శరీర మనస్సులను నడుపుకోగలిగితే అప్పుడు నాకున్నదాంతో నేను తృప్తిగా ఉన్నాను అన్నప్పుడు, ఇప్పుడు ఈ నిమిషం ఇక్కడే హాయిగా ఉన్నాను కదా నేను. ఎప్పుడు ఆ తృప్తి నాలో కొనసాగుతుంది. ఇప్పుడు నాకు జీవిత భాగస్వామి ఉంది, ఇప్పుడు కోరిక తీర్చుకున్నా, శారీరక కోరిక కలిగింది, ఇప్పుడు తీర్చుకున్నా, ఇప్పుడు తృప్తి చెందిపోయాను, సంపూర్ణంగా ఉన్నాను. మళ్ళీ రేపు కలుగుతుంది, రేపు తీర్చుకుంటాను. ఇప్పుడు తిన్నాను, మళ్ళీ సాయంత్రం తింటాను, మళ్ళీ రేపు తింటాను. నాకున్నవి ఏంటి అంతే. నాకేం దొరికింది? ఒక కూర అయితే ఒకటి, పచ్చడి అయితే పచ్చడి, మజ్జిగ అయితే మజ్జిగ. నా భార్య ఎలా ఉంటే అలా, నా భర్త ఎలా ఉంటే అలా. అక్కడ కోరిక ప్రధానంగానే ఇలా ఉండాలి అలా ఉండాలి అన్నప్పుడు చూడండి. అందుకే చాలా మంది అన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు వెరైటీ కోసం. ఆహార పదార్థాలు మార్చి మార్చి వెరైటీలో వండుకుంటాం, ఎందుకంటే రుచుల కోసం. కానీ మనం ఆహారం తినేది బతకడం కోసం, శక్తి కోసం. ఖచ్చితంగా శక్తి కోసం, బతకడం కోసం. కానీ మనం తింటుంది రుచుల కోసం. రుచుల కోసం అన్నప్పుడు మనం జ్ఞానపరంగా జీవించట్లా, శరీరపరంగా మనస్సు పరంగా జీవిస్తున్నాం. అయితే రుచులు తినద్దా? కాదు, నీకు దొరికితే దొరికిన వాటితో ఏదైనా తిను. దొరకని రుచి గురించి దుఃఖపడటం, దొరకని రుచి గురించి ప్రయత్నించడం, దొరకని రుచి గురించి నిరంతరం అదే ధ్యాసలో మనసును పెట్టేసుకోవటం, శరీర మనోజీవితాలే జీవిస్తున్నావు, జ్ఞాన జీవితం లేదు. నీ ప్రయత్నంతో నీకు దొరికితే దొరికిన రుచులు ఆనందించు. నువ్వు ఏ తిన్న రుచి తెలుస్తుంది, ఎందుకు తెలియదు? కాదు నేను ఫలాన్ని ఉంటేనే తింటాను, లేకపోతే తినలేను అన్నావు అనుకో, అప్పుడు నువ్వు జ్ఞానపరంగా జీవించట్లా, శరీర మనస్సుల పరంగా జీవిస్తున్నావు. అందుకని నీకు తృప్తి కలగదు. కాదు నాకు దొరికిన దాంతో నేను ఏది తిన్నా నాకు రుచి తెలుస్తుంది. ఒకవేళ నాకు దొరికిన దాంట్లో నాకు నచ్చిన రుచిని తినగలిగాను అనుకో, తిను. ఎవరు వద్దన్నారు నిన్ను? ఎవరు వద్దనలేదే. నువ్వు ఏం తిన్నా రుచి తెలియటం అనే ప్రాసెస్ అయితే జరుగుద్ది. అందులో నీకు నచ్చిందన్నా తిను, నచ్చలేదు అనుకోబాక. ఎందుకంటే నువ్వు తినడానికి పనికొచ్చే తింటావు, నువ్వు బతకడానికి తింటావు. అది జ్ఞానపరమైన జీవితం. అందులో నీకు నచ్చినవి ఉంటే ఇంకా ఎక్స్ట్రా బోనస్ ఆనందాన్ని పొందు. నీకు నచ్చినవి లేకపోయినా నువ్వు తినేదైతే విషయం కాదు. విషయం ఎందుకు తింటాం? మనం తినంగా అసలు. అది శరీరానికి సహకరించేదే. అలాగే శారీరక కోరికలు చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వెరైటీ. ఈ పురుషుడు అలవాటు పడిపోయాడు, ఆ స్త్రీ అలవాటు పడిపోయింది, నా భార్య నా భర్త. కొత్త వాళ్ళు ఆకర్షణగా ఉంటారు. కొత్త వాళ్ళు అంటే ఎవరు లేరు. పక్కింటి అయినా పక్కింటి ఆవిడ ఎవరుంటారు? కొత్త వాళ్ళు, పక్కన చురిగే మనుషులు. కానీ వాళ్ళకి అందరికీ శరీర అవయవాలు ఒకటే. ఆ శరీర అవయవాల కలయిక మన భార్యాభర్తలు కలిస్తే, మన వాళ్ళతో కలిస్తే ఎలా ఉందో ఎవరితో కలిసినా అలాగే ఉంటుంది. ఎవరికైనా సుఖభవంతే, అది అక్కడేం మార్పులు ఉండవు. కానీ నీ భావ మార్పు, వెరైటీ కోరుకుంటున్నావు. అప్పుడు నువ్వు చాలా మంది ఇక్కడే వ్యభిచారాలు చేస్తారు. వ్యభిచారాలు అంటే తప్పులు. మనం పెట్టుకున్నటువంటి ధర్మ నియతి ప్రకారం జీవించకుండా. నీకు ఆ జీవిత భాగస్వామి నీకు ఎందుకు దొరకలేదు? దొరికారు. నీ ఇంద్రియ సుఖం దొరికింది. ఎవరి స్థాయిలో వాళ్ళకి దొరుకుతారు కూడా.
కానీ అక్కడ నువ్వు ఇది సరిపోలేదు ఇంకోటి అన్నప్పుడు నువ్వు శరీర మనోపరంగా జీవించవు తప్ప జ్ఞానపరంగా జీవించలా. కానీ శరీర మనస్సులు వెరైటీని కోరుకోవటం అనేది కేవలం భ్రాంతిజనకమైన విషయమే తప్ప ఆ శరీర అవయవం ఇచ్చే సుఖం అంతే. ఎక్కడైనా అంతే, ఎవరికైనా అంతే. ఈ సత్యం అర్థమైనప్పుడు నా వాళ్లతోనే మంచిగా ఉండి నా వాళ్ళనే ప్రేమించుకొని నా వాళ్ళని నాకు విరోధులుగా చేసుకోకుండా ప్రేమానురాగాలు పెంచుకుంటూ ఉంటే నా వాళ్ళతో నిత్యానందంగా ఉంటుంది, నిత్యశాంతిగా ఉంటుంది, నిత్య సుఖంగా ఉంటుంది. మనుషులు ఎప్పుడైతే వెరైటీ భావంలో శరీర మనోభావాలకు వచ్చారో తమ వాళ్లతోనే తాము ఘర్షణ పడి తమ వాళ్ళనే తమకు శత్రువులుగా చేసుకుని తమ వాళ్ళకే తాము శత్రువులుగా అయ్యి శత్రువులందరూ కూర్చొని ఒక ఇంట్లో జీవిస్తూ ఉంటారు. శత్రువులందరూ ఒక బంధువర్గంగా ఉంటారు. తల్లిదండ్రులు, పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అన్ని సంబంధ బాంధవ్యాలు అక్కడే కూర్చుంటారు. ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు, కలిసి ఉన్నట్టు కనపడతారు, కలిసి ఉన్నట్టు మాట్లాడుకుంటారు. కానీ అంతర్గతంగా అందరూ ఒకరికొకరు శత్రువులే. లేకపోతే అసలు ఇన్ని ఘర్షణలు ఎందుకుంటే ప్రపంచంలో తన సొంత బిడ్డల మీద ఎత్తులేసే తల్లులు ఉన్నారు, సెటైర్లు వేసే తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి, చూశాను నేను కళ్ళతో. అంటే తల్లిదండ్రులను ఎందుకు చెబుతున్నానంటే తల్లిదండ్రులే తమ సొంత బిడ్డల మీద సెటైర్లు వేసి వీళ్ళు నాకంటే తక్కువోళ్ళు, నేను వీళ్ళకంటే అధికుడిని అధికురాలని, వీళ్ళంతా ఆఫ్టర్ ఆల్ అనేటువంటి భావనలో తమ సొంత పిల్లల పట్ల తల్లిదండ్రులు లాంటి వాళ్లే ఉన్నప్పుడు ఇక ప్రపంచంలో చెప్పుకోవడానికి ఇంకో విషయమే లేదు. ఎందుకంటే తల్లిదండ్రుల కంటే బిడ్డలను ప్రేమించే వాళ్ళు ఎవరుంటారు? కానీ వాళ్ళకే అటువంటి రాక్షస మనస్తత్వం వచ్చి నా పిల్లలంటే ఆఫ్టర్ ఆల్ నేనే గొప్పవాడిని, నేనే గొప్పదాన్ని, వాళ్ళు ఆఫ్టర్ ఆల్ నా మీద బతుకుతున్న వాళ్ళు అనేటువంటి, అంటే తన సొంత పిల్లల పట్ల ఆఫ్టర్ ఆల్ అనే భావన రాదు ఎవరికి. పిల్లల కోసం జీవిస్తుంది సృష్టి మొత్తం, జంతువులతో సహా. కానీ అటువంటి భావన కూడా వస్తున్న తల్లిదండ్రులు ఉన్నారు. ఇంకా వేరే బంధాల గురించి చెప్పుకోవటం ఎందుకు? ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు ఏదైనా చేయొచ్చు. కాబట్టి ఇది శరీర భావన. ఇలా ఉండేవాళ్ళు ఎవరో అంటే తల్లిదండ్రుల ఉదాహరణ ఎందుకు చెప్పానో మళ్ళీ రిపీట్ చేసి చెబుతున్నా. తల్లిదండ్రుల బంధాన్ని మించిన గొప్ప బంధం ఇంకోటి ఉండదు. ఎటువంటి స్వార్థము లేకుండా తమ పిల్లల కోసమే జీవించేవాళ్ళు తల్లిదండ్రులు భూమి మీద 100కి 90 మంది అలాగే ఉంటారు. కానీ ఒక 10 మంది అసలు తల్లిదండ్రులు పిల్లల్ని ఆఫ్టర్ ఆల్ అన్నట్టు జీవిస్తారు. వీళ్ళు దేనికి పనికిరాని సొంటలు మా ముందని, మేమే గొప్పవాళ్ళం అని. అలా వృద్ధులైపోయి 70 ఏళ్ళు వచ్చి 80 ఏళ్ళు వచ్చి 90 ఏళ్ళు వచ్చి అలా తమ పిల్లలు పనికిరాని వాళ్ళు అని చెప్పుకుంటా వెళ్తున్న తల్లిదండ్రుల్ని ఎంతో మందిని చూశాను. ఒకటే గుర్తు, ఎక్కడైనా మా పిల్లలు పనికిరానోళ్ళు అని ఏ తల్లిదండ్రులైనా చెబుతున్నారంటే ఖచ్చితంగా ఆ తల్లిదండ్రులు పనికిరాని వాళ్ళు. ఎందుకంటే నీ పెంపక లోపం అది. పిల్లలకేం తెలుసు? చిన్నప్పటి నుంచి పసిబిడ్డలుగా నీ చేతికి ఇవ్వబడ్డారు. వాళ్ళని మోల్డ్ చేయటం, వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పడం ఇవన్నీ నీ చేతిలో పని కదా. నువ్వు ఫెయిల్ అయ్యావని అర్థం. అలానే నేను ఎవరిని నిందించట్లా, అసలు ఇందులో విషయం చెప్పానంతే. ఎందుకంటే ఒక స్థితికి వచ్చినాక బిడ్డలను మనం ఏం చేస్తాం? వాళ్ళ ఎదుగుదలలో వాళ్ళు రకరకాలుగా ఉండొచ్చు, వాళ్ళకి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉన్నాయిగా. కానీ సహజంగా తల్లిదండ్రుల బంధం పిల్లల్ని ప్రేమించేలా ఉంటది. కానీ అటువంటి అద్భుతమైన బంధమే మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్పించుకోబడినటువంటి ఆ బంధమే తమ పిల్లలకే అన్యాయం చేసి తమ పిల్లలనే రోడ్లకి ఈడ్చి తమ పిల్లల మీదే నిందారోపణలు చేసి వీళ్ళకంటే మేము ఘనులు అని చెప్పే స్థితిలో ఉన్నప్పుడు అసలు ఏ సంబంధ బాంధవ్యం ఎవరిని ఏమన్నది. ఇంకా అన్ని సంబంధ బాంధవ్యాలు ఒకరికొకరు శత్రువులు అయిపోతాయి. అందుకని ఇక్కడ శత్రుత్వ భావాన్ని పెంచుకుంటున్నావా, మిత్రుత్వ భావాన్ని పెంచుకుంటున్నావా అనే దాని పట్ల నీ తృప్తి ఆధారపడి ఉంది. ఇక్కడ జ్ఞానయుత జీవితం నాకున్నదాంతో నేను తృప్తిగా ఉంటానంటే ధనమని కాదు, వస్తువులని కాదు, నీకున్నటువంటి మనుషులు, వాళ్ళ గుణాలు ఎలా అయినా ఉన్నాయి, స్వభావాలు ఎలా ఉన్నాయి, నేను వాళ్ళని మార్చలేను కదా. కానీ నేను వాళ్ళ పట్ల బాధ్యతగా ఉంటాను, నేను చేయవలసిన కర్తవ్యములు చేస్తాను. అప్పుడు నాకు తృప్తిగానే ఉంటుంది. నేను నా భార్యను ప్రేమించుకుంటాను, నేను నా భర్తను ప్రేమించుకుంటాను. అలా నేను నా భార్యని, భర్తని, నా పిల్లల్ని ప్రేమించుకుంటున్నప్పుడు అది ఎంతకాలమైనా నాకు ఆనందంగానే ఉంటుంది, తృప్తిగా ఉంటుంది. నా భార్య మీద నాకు సరైనటువంటి ప్రేమ లేనప్పుడు, నాకు ఆకర్షణలు అధికంగా ఉన్నప్పుడు నా భార్య మీద ప్రేమ తగ్గిపోద్ది. అది స్త్రీకైనా పురుషుడికైనా.
పరస్పర ఆకర్షణలు, వెరైటీ భావనలు, పరపురుషులు బాగున్నారు అనిపించినప్పుడు స్త్రీకి భర్త మీద ఆకర్షణ తగ్గిపోద్ది. పరస్త్రీలు బాగుంటున్నారు అన్నప్పుడు భర్తకు భార్య మీద ఆకర్షణ తగ్గిపోద్ది. అందుకని వెరైటీల కోసం ప్రయాణిద్దామని అనిపిస్తుంది. అక్కడ తప్పులు చేస్తారు. అది శరీర మనోభావన. అది ఎప్పటికీ తృప్తి పడదు. ఎందుకంటే దానికి జ్ఞానం తెలియదు. శరీరానికి జ్ఞానం తెలియదు, మనసుకు జ్ఞానం తెలియదు. దానికి అనుభవాలు తెలుసు, అనుభవించడం తెలుసు, ప్రయత్నించడం తెలుసు, పొందటం తెలుసు. జ్ఞాన భావనలో నా వాళ్ళనే ప్రేమించుకుంటున్నప్పుడు నేను నా వాళ్ల పట్ల ఒక నిజాయితీగా నాకున్న దాని పట్ల సంతృప్తితో ఉండటం అనేది నేను అభ్యాసం చేసుకున్నప్పుడు జ్ఞానంతో ఏ స్త్రీకైనా నా స్త్రీకి అంటే నా భార్యకి ఏమున్నాయో అయ్యే అవయవాలు ఉంటాయి, రూపురేఖలు వేరుండొచ్చు. ఏ పురుషుడికైనా నా పురుషుడికి ఏమున్నాయో అయ్యే అవయవాలు ఉంటాయి, రూపురేఖలు వేరుండొచ్చు. అలా ఎవరి పిల్లలైనా నా పిల్లల్లాగానే అన్ని విషయాలు అలాగే ఉంటాయి. మీరు పరిశీలించి చూసుకుంటే పంచేంద్రియాలకు సంబంధించిన భావనలన్నీ. ఎవరైనా ఆకలికి ఆహార పదార్థాలే తింటారు. వాళ్ళు వేరే తినొచ్చు, నేను వేరే తినొచ్చు. వాళ్ళు ఇంకో కూర వండుకోవచ్చు, నేను ఇంకో కూర వండుకోవచ్చు. వాళ్ళు ఇంకో బట్టలు కట్టుకోవచ్చు, నేను ఇంకో బట్టలు కట్టుకోవచ్చు. కానీ అసలంటూ అందరం బట్టలు కట్టుకుంటాం, అసలంటూ అందరం చెప్పులు వేసుకుంటాం, అసలంటూ అందరం కూరలు అన్నాలే వండుకు తింటాం, అది ఆహార పదార్థాలే తింటాం. ఈ సత్యత అర్థమైనప్పుడు ఇది జ్ఞానం ద్వారా అర్థమయ్యేటువంటి నిజమైన సృష్టి సత్యం. అప్పుడు నీకు తృప్తి భావన కలుగుతుంది. అప్పుడు వెరైటీకి వెళ్ళవు. నీ జీవిత భాగస్వామి నీకు ఎప్పుడూ నీ కోరిక తీర్చడానికి నీ ఇంట్లో నీకు రెడీగా ఉంది, ఎప్పుడూ నీకు ఆనందంగానే ఉంటుంది. అంటే అన్నం తినడం అలాంటిదో, కోరిక తీర్చుకోవటం అలాంటిదే. మలమూత్ర విసర్జనలు ఎంత ఆవశ్యకమో కోరిక తీర్చుకోవటం అలాంటిదే. అది పెద్ద విశేషమే ఉంది. దానికి జీవిత భాగస్వామి ఉంది. మనం కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం. అలా మిగిలిన అన్ని విషయాలు ఇంతే. ధనపరమైన ఏదైనా నాకేముంది, అది నాకున్నదాంతో నా తృప్తి. నాకు లేనిది అన్నప్పుడు అసలు నేను వెరైటీకి పక్క చూపు చూడను. ట్రాఫిక్ రోడ్డు మీద బస్సులు, ఒక ఆయన బస్సు వేసుకెళ్తున్నాడు, పెద్ద బస్సు. ఒకళ్ళు పెద్ద లారీ తెచ్చుకున్నారు, ఒకళ్ళు కారు తెచ్చుకున్నారు, ఒకళ్ళు మోటార్ సైకిల్ తెచ్చుకున్నారు, ఒకళ్ళు సైకిల్ తెచ్చుకున్నారు, ఒకళ్ళు నడిచి వెళ్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎవరెవరు ఎంత వాహనం తెచ్చుకున్నారు, ఈ రోడ్డు మీద సమాన హక్కులు ఏంటి అని అక్కడ కూర్చొని పోరాటాలు చేయట్లా. రోడ్డు మీద అందరికీ అన్ని హక్కులు ఉన్నాయి, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోవటం. అసలు అక్కడ ఆలోచనే పుడతల్లా. దారులు చేసుకుంటూ దారులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. సేమ్ అంతే సొసైటీలో. సొసైటీ కూడా మొత్తం ప్రపంచ జీవిత ప్రయాణం అంతా, సృష్టి అంతా రోడ్డు అనుకోండి అంతే. సృష్టి మొత్తం రోడ్డే. అనేక మంది అనేక రకాలుగా జీవిస్తూ ఉంటారు, అనేక వాహనాలతో రోడ్డు మీద తిరిగినట్టు. వాళ్ళు పెద్ద ఇళ్ళు కట్టుకుంటారు, ఒకళ్ళు చిన్న ఇల్లులో ఉంటారు. ఇక్కడ పెద్దదా చిన్నదా అసలు విషయం కాదు, జీవితం. అందరం పుట్టాం, అందరం పెరుగుతాం, అందరం చనిపోతాం. అందరికీ ఆకలి ఉంటుంది, అందరికీ పంచేంద్రియ కోరికలు ఉంటాయి, అందరికీ శరీర పనితీరు ఒకటే. కామన్ సూత్రం. ఇందులో ఎవరు ఎంత వాహనం వేసుకొచ్చారని రోడ్డు మీద లెక్క ఎలా ఉండదో, సమానత్వము అన్నప్పుడు స్థితిగతులు కాదు, జ్ఞానపరంగా స్థితిగతుల్లో ఏమీ లేదు. నీ భావన అది. ధనం మూలం యదం జగత్, సుఖం మూలం యదం శరీరం. ఇలా పెట్టుకున్నావు నువ్వు, అవి నువ్వు పెట్టుకున్నావు. మళ్ళీ అది ఆ సుఖం మళ్ళీ మనోమూలం. నాకు ఇష్టం అనిపించాలి, నాకు ఇష్టం అనిపించింది నాకు సుఖం అనిపిస్తుంది, మళ్ళీ నాకు అది నచ్చంది నాకు వద్దు. ఇలాంటి భావాలు నువ్వు ఏర్పరచుకునే తప్ప జ్ఞానపరంగా శరీరాన్ని చూస్తే జీవించటం చక్కగా కుదురుద్ది. ఏంటి, ఎవరు కొన్నదంటే వాళ్ళు మెయిన్ రోడ్, సేమ్ మెయిన్ రోడ్లో లాగా. అందుకని ఇక్కడ ఎక్కువ తక్కువ లేవు. అసలు ఎక్కువ తక్కువ ఉంది. సరే, శారీరక పరమైన సుఖం అందరికీ ఒకటే. దృశ్యం, కన్ను అందరికీ చూడటమే, చెవి అందరికీ వినటమే, ముక్కు అందరికీ వాసనే, గొంతు అందరూ మాట్లాడటమే, నాలుగు అందరికీ రుచి చూడటమే, అందరికీ ఆహారం శక్తి కింద మారుతుంది, అందరూ అలా బతకటమే. ఎప్పటి వరకు? చావు వచ్చే వరకు. ఎవరి చావు ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. సింపుల్. ఇంత సింపుల్ లైఫ్ని, ఇంత సింపుల్ సత్యమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, శరీర మనోభావనలకి ఈ జ్ఞానం ఉండదు. శరీరానికి నిరంతరం ఇప్పుడు పెడితే మళ్ళీ పెట్టాలి, ఇప్పుడు చూస్తే మళ్ళీ చూడాలి. మనస్సు నిరంతరం ఇప్పుడు అనుభవించిన దాని పట్ల ఆసక్తి తగ్గిపోద్ది, వెరైటీని కోరుకుంటూ ఉంటుంది. మనసుకు ఎప్పుడు వెరైటీలు కావాలి. అందుకని శరీరాన్ని వెరైటీల వైపు నడిపించే ప్రయత్నం చేస్తుంది. ఈ శరీర మనస్సులను కరెక్ట్గా నడపాలంటే జ్ఞానం అక్కడ ఉండాలి. జ్ఞానంతో శరీర మనస్సులను నడపాలి.
నువ్వు వెరైటీ కోరుకుంటున్నావు కదా, వెరైటీలో ఏమొచ్చింది అని అడుగుద్ది జ్ఞానం. ఏమీ రాలేదు, ఒక భ్రాంతి జనక తృప్తి అంతే. ఇప్పుడు ఈ డ్రెస్ మార్చి ఇంకో డ్రెస్ వేసుకున్నా, ఏమొచ్చింది? ఏమీ రాలే, ఊరిని నేనే ఫీల్ అవుతున్నా. అంటే అప్పుడు జ్ఞానం చెప్పుద్ది, అలా నువ్వు ఏమీ రాకుండా ఫీల్ అవటం భ్రాంతి కదా అని. అది భ్రాంతి జనక సత్యం అండి. అందుకని జ్ఞానము శరీర మనస్సులను సరిగ్గా నడుపుద్ది. అదే ఆధ్యాత్మిక చదువు. జ్ఞానం అనేది ఏంటంటే ఏమీ లేదు, సత్యమే జ్ఞానం. ఎందుకని అది నిజం. అనేక డ్రెస్సులు మారిస్తే, అనేక బట్టలు మారిస్తే, అనేక చెప్పులు మారిస్తే, అనేక షూస్ మారిస్తే, అనేక కళ్ళజోళ్ళు మారిస్తే, అనేక రకాల వాహనాలు మారిస్తే, అనేక రకాల ఇళ్ళు మారిస్తే, అనేక వస్తువులు మారిస్తే, ఇక జీవిత భాగస్వాములను కూడా అనేకంగా మార్చుకుంటూ ఉంటే సుఖం వస్తుంది అనుకునేదంతా భ్రాంతి జనకం. అలా రాదు. సత్యం ఏంటి అంటే అనుభవం ఏదైనా ఒకటే, అనుభవం ఒకటే. నాలుగుకి రుచి తెలిసే మాట నిజమే, కానీ మనం తినేది రుచి కోసం కాదు, బ్రతకటం కోసం. ఎలాగో బ్రతకటానికి నువ్వు తినాలి కాబట్టి కొంచెం ఆనందంగా తినని రుచిని కూడా పెట్టింది సృష్టి. సృష్టి ఇచ్చింది అంటే బోనస్లు అయ్యి. ఆ బోనస్లని మనం వ్యతిరేకంగా వాడుకోకూడదు. దాన్ని జ్ఞానపరంగా ఆలోచిస్తే సత్యం తెలుస్తుంది. అందుకని సత్యము జ్ఞానము వేరు కాదు. సత్యము జ్ఞానం ఒకటే. సత్యమే జ్ఞానము, జ్ఞానమే సత్యము. అందుకని ఆత్మజ్ఞానపరంగా ఎలా జీవించాలండి, ఆత్మశక్తి పరంగా ఎలా జీవించాలండి అంటే ఇలాగే ఉంటుంది జీవితం. ట్రాఫిక్ రోడ్డులో మనుషులు ఎలా ప్రయాణిస్తున్నారో, ఎవరు ఎన్ని రకాల వాహనాల మీద వెళ్ళినా ఎటువంటి ఆలోచన ఎలా పుడుతం లేదో, అలాగే ట్రాఫిక్ రోడ్డులో వెళ్ళేటప్పుడు కలుగుతున్న భావ పరంపర, ఎవరి మీద ఎటువంటి ద్వేషాలు విద్వేషాలు లేకుండా దారులు ఇస్తూ దారులు చేసుకుంటూ ఎలా వెళ్ళిపోతున్నామో, అలాగే మన జీవితంలో కూడా జీవిస్తున్నాము. రోడ్డు ప్రయాణం లాంటిదే, లైఫ్ జర్నీ సాగుతున్నది. అది ఎప్పుడు ముగిసిపోద్దో తెలీదు. కాబట్టి ఆ ప్రయాణంలో నాకు అవసరమైన వాటి కోసం నేను ప్రయత్నించుకుంటూ, ఎవరికీ అడ్డుపడకుండా నాకు అడ్డుపడుతున్న వాళ్ళని దారులు చేసుకుంటూ దారులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. అది సమానత్వం. అలా జీవించాలి. అలా జీవించడానికే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. అలా జీవించడం సమానత్వం, అంతే తప్ప అసమానత లేదు ఇక్కడ. పెద్ద వాహనం, చిన్న వాహనం, అసలు వాహనమే లేదు, నడిచి వెళ్తున్నాను కాబట్టి రోడ్డు మీద నాకు హక్కులు ఉన్నాయి, నీకు హక్కులు లేవు, హక్కుల పోరాటాలు లేవు ఇక్కడ. అసలు అలా లేదు సృష్టి. ఎవరి స్థాయిలో వాళ్ళకే అన్ని సమంగానే ఉన్నాయి అంతే. అయితే మళ్ళీ చెబుతున్నాక, నువ్వు వస్తుపరంగా ధనపరంగా శరీర భావనతో చూసినప్పుడు నీకు అలా అనిపిస్తున్నది. జ్ఞానపరంగా చూస్తే అలా లేదు. సౌకర్యం కోసం అది ఏర్పాటు చేయబడింది. అన్ని సౌకర్యం కోసం ఏర్పాటు చేయబడిన వ్యవస్థలు ఇక్కడ అసమానతలుగా కనపడుతుందంతా సమానత్వపు జీవితానికి మూలంగా ఉంది సృష్టి. దాన్ని ఆధ్యాత్మికతతో గుర్తించి అలా జీవించడం నేర్చుకున్నప్పుడు నీది జ్ఞానోదయం, ముక్తి జీవితం, మోక్ష జీవితం. అసలు పక్క చూపు ఉండదు, పక్క ధ్యాస ఉండదు, పోలిక ఉండదు. అది లేనప్పుడు అసలు దుఃఖమే ఉండదు. ప్లస్ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నా నేను బాగానే ఉంటున్నప్పుడు గొడవే ఉంది. నేను తృప్తిగా ఉంటున్నప్పుడు, ఇప్పుడు ఎక్కడ ఈ నిమిషం నేను తృప్తిగా ఉంటే నేను హాయిగా ఉన్నాక అసలు బాధ ఎలా కలుగుతుంది? నాకు దుఃఖం ఎలా వస్తుంది చెప్పండి, మీరు చూడండి. అయితే నేను ఎలా తృప్తి పడతానండి అనేది ప్రశ్న వేసుకుంటాం మనం. ప్రాబ్లం, దానికి ఆన్సర్ లేదు. నేను ఎలా తృప్తి పడతానండి, నేను ఎప్పుడు తృప్తి పడతానండి అనే దానికి ఆన్సర్ లేదు. ఎందుకంటే ఆ తృప్తి అనేది అసలు శరీర మనస్సులకు లేదు. జ్ఞానపరంగా ఆలోచించి నువ్వు తృప్తి పడాలంతే. తృప్తి అనే దానికి అంతు లేదుగా. అంతు లేదనడానికి సాక్ష్యం ఏంటి? అపరుల కుబేరులు కూడా ధన సంపాదన ఆపలేదు. ఇప్పుడు వ్యభిచారాలు జరుగుతూనే ఉన్నాయి, తాగుడు, పేకాట, దుర్వ్యసనాలన్నీ సాగుతూనే ఉన్నాయి. ప్రపంచంలో హత్యలు, దోపిడీలు, మానభంగాలు, మారణకాండాలన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఆఖరికి మనం దేవుడు దేవత అని మతములు పెట్టుకొని, మార్గములు పెట్టుకొని కొంచెం మంచిగా బతుకుదాం, దేవుడి పేరు మీద అన్న మంచిగా బతుకుదాం, ఆ దేవుడు భయంతో భక్తితో అన్న మంచిగా బతుకుదాం అని మహాత్ములు ఏర్పాటు చేసినటువంటి మత వ్యవస్థ, దైవ వ్యవస్థలో కూడా కొట్టుకు చచ్చిపోతున్నారు. మాదని ఆఖరికి దేవుళ్ళ పేరు మీద, గురువుల పేరు మీద మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని కొట్టుకు చచ్చిపోతున్నారు. అంటే ఇదంతా శరీర మనోభావన, అక్కడ జ్ఞాన భావన లేదు.
కాబట్టి తృప్తి నీ జ్ఞాన భావన. నువ్వు ఎంత తృప్తిగా ఉంటావు అంటే నీకెంత జ్ఞానం ఉంటే అంత. నువ్వు ఎంత తృప్తిగా ఉండలేవు అంటే నీకెంత జ్ఞానం లేదు అంత. అంటే ఇంక ఇప్పుడు ఎవరికాళ్ళు నాకు ఆధ్యాత్మిక చదువు ఎంత వచ్చింది, ఆత్మజ్ఞాన చదువు ఎంత వచ్చింది, అసలు ఇది ఎంత నాకు అర్థమైంది అనేది మీరు ఉంటున్న తృప్తితో తీసుకుంటాం. లేదండి నాకు దుఃఖాలు ఎలా కలుగుతున్నాయి, నాకు బాధలు ఎలా కలుగుతున్నాయి, నాకు ఇలా అనిపిస్తుంది అంటే అది నాకైనా సరే నేను నన్ను అలా కొలుచుకు చూసుకుంటాను కనుక మీకు అలా చెప్పగలుగుతున్నా. అంటే ఖచ్చితంగా నీకు తృప్తి లేదు. తృప్తి లేదంటే జ్ఞానము అంత చదువుకోలేదు, నువ్వు తృప్తి పడే అంత జ్ఞానాన్ని తెచ్చుకోలేదు. ఏ విషయాల్లో తృప్తి లేదో పరిశీలించుకొని తృప్తి ఎందుకు అవసరమో, తృప్తి యొక్క లక్షణాలు ఏంటి అనేది జ్ఞానం తెలిస్తే వస్తుంది. తృప్తి నువ్వు పొందవలసింది తప్ప తృప్తి ఎప్పటికీ వచ్చేది కాదు. ఒకవేళ శరీరపరమైన తృప్తి వచ్చింది అంటే అప్పుడు భోంచేసినప్పుడు తృప్తి పడుద్ది తప్ప మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం కావలసిందే. అలా శారీరకపరమైన కోరికల నుంచి సర్వ శరీర అవసరాల వరకు ధనపరమైన విషయాలు అన్నీ ఒకవేళ కాసేపు నువ్వు తాత్కాలికంగా తృప్తి పడతావేమో తప్ప శాశ్వతముగా అది నీకు తృప్తి కాదు. మళ్ళీ 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 కలుగుతూనే ఉండే భావన. తృప్తి అనేది జ్ఞానపరంగా ఆలోచించినప్పుడు నాకు దొరుకుతున్న దాంతో ఎప్పటికప్పుడు నేను తృప్తి పడగలుగుతూ ఉంటాను. నాకున్న వాళ్లతో నాకున్న వాటితో ఎప్పటికప్పుడు తృప్తి పడుతూ ఉంటాను. అది జ్ఞానపరమైన ఆలోచన. అలా జీవించడం ఆధ్యాత్మిక జీవితం. అంతే తప్ప నువ్వు తపస్సులు చేయటం, డ్రెస్సులు మార్చేసుకోవటం, రకరకాల వేషాలు వేసుకోవటం, ఇళ్ళు వదిలి పారిపోవటం, లేదా పెద్ద పెద్ద మత ప్రచారాలు, దైవ ప్రచారాలు, దైవ అంకితాలు, మత అంకితాలు అని చెప్పడం, ఇదంతా ఆధ్యాత్మిక జీవితం అసలు కాదు. అది కూడా తృప్తిలోని వాళ్ళు చేసే పని. తృప్తి ఉన్నోళ్ళు దేవుణ్ణి పెట్టుకొని ప్రపంచం అంతా ప్రచారం చేస్తాం, ఆ మతంలో వాళ్ళందరినీ ఈ మతంలోకి లాగేస్తాం, ఆ దేవుడు భక్తులందరినీ మా దేవుడిలోకి లాగేసుకుంటాం అనేవాళ్ళు తృప్తి ఉన్నోళ్ళ, తృప్తి లేనివాళ్ళే చెప్పండి. దైవ ప్రచారం అనేది దైవ సేవ అని ప్రజల్ని రెచ్చగొట్టి, ఇదంతా సేవ, మనం భగవంతుడికి చేస్తున్న సేవ, ఆయనకి సేవ చేస్తే ఆయన మనల్ని రక్షిస్తాడు, ఆవిడికి సేవ చేస్తే ఆవిడ మనల్ని రక్షిస్తుంది, ఓ దేవత. అలా ఎవరి మతం వాళ్ళు చెప్పి ఏదో ఒక మతంలో ఉన్నోళ్ళే కదా మనుషులందరూ, వాళ్ళందరినీ మా దాంట్లోకి లాగేద్దామని తెలివితేటలు ఉపయోగిస్తూ ఆ దేవుడోళ్ళని ఈ దేవుళ్ళలోకి, ఆ మతం వాళ్ళని ఈ మతంలోకి, ఎక్కడ ఎవరు బలహీనులు కనబడతారా, బలహీన మనస్కులు కనబడతారా అని రోజు ప్రచారాల పేరట రోడ్లమ్మటే ఇళ్ళమ్మటే తిరిగేవాళ్ళు తృప్తి ఉన్నోళ్ళ లేనోళ్ళ మీరే ఆలోచించండి. తృప్తి ఉంటే అసలు నీకెందుకు దైవ సేవ సంగతి? సృష్టికి తెలీదా? అనంత సృష్టి బతకడానికి ఒక సూర్యుడిని ఏర్పాటు చేసింది. అటువంటి వెలుగు కోసం మండుతున్న అగ్నిగోళాన్ని కోట్ల సంవత్సరాలు అక్కడ ఉండిపోయేలా ఆకాశంలో వెలిగించి ఎప్పటికే ఆరని జ్యోతిని పెట్టిన సృష్టికి తెలియదా? సూర్యుడు అనే ఒక జ్యోతిని పెట్టింది అక్కడ. నువ్వు ఉద్ధరించాల ప్రపంచాన్ని. నిద్రపోతున్నా కూడా గాలి మనిషిలోకి వెళ్ళి పీల్చుకొని బయటకు వస్తూ ఉంటది. ఎవరు చేశారు ఏర్పాటు? నేను నిద్రపోయాను కదా, నువ్వు నిద్రపోయావు కదా. మనిషి బెన్నాళ్ళు బ్రతికొండాలో, బ్రతికొండడానికి అవసరమైనటువంటి వాయువుని భూగోళం మొత్తం మనిషి ఎక్కడ తిరుగుతున్నా అంత దూరము నింపేసి గాఢ నిద్రలో తలుపులు వేసుకొని ఇంట్లో పడుకొని నిద్రపోతున్నా కూడా ఆ వ్యక్తికి గాలి అందేలా ఏర్పాటు చేసినటువంటి సృష్టికి తెలీదా ఎవరెవరిని ఉద్ధరించాలో? ఇక్కడ ఉన్నటువంటి సమస్త జీవరాశులు బ్రతకడానికి ఆధారమైన వసతులు, వనరులు, సౌకర్యాలు అన్నీ భూమి మీద ఏర్పాటు చేసినటువంటి సృష్టికి తెలీదా ఎవరిని ఉద్ధరించాలో? దేవుడి పేరు మీద నువ్వు ఉద్ధరిస్తావా? మతం పేరు మీద నువ్వు ఉద్ధరిస్తావా? ఉద్ధరించడానికి వాళ్ళ దగ్గర చిల్లర తీసుకుంటావా? వాళ్ళ సేవలు తీసుకుంటావా? ఉద్ధరించట్లా, మోసం చేస్తున్నావు ప్రజలు. మీరు గమనించి చూడండి, విశ్వవ్యాప్త విశాల భావనలోకి వెళ్ళి చూడండి. ఒక్క మనిషికి తప్ప మిగిలిన జంతువులకు కానీ మిగిలిన సృష్టిలో దేనికైనా దేవుడు అనే వ్యవస్థ ఉందా? అన్ని సృష్టి ప్రకారమే నడుస్తున్నాయి. దానికి మళ్ళీ మనిషి కల్పించిన వ్యవస్థ ఏంటంటే మళ్ళీ పాపపుణ్యాలు పెట్టి అవన్నీ అందుకు అలా తయారవుతున్నాయి అంటున్నాడు. సృష్టి తయారు చేసిందే కదా జీవరాశులన్నీ, విధానాలన్నీ, ఇది ఎలాగే ఉండాలని. అందుకని ఇక్కడ తృప్తి అనేది నీ భావన. ఇది రైటు, ఇది రాంగ్ అని నేను చెప్పట్లేదు. అసలు నేను ఎలా చెప్పగలను? ఎవరు పిచ్చాళ్ళకి ఆనందం. అయితే ఆ పిచ్చిలన్నీ శరీర మనోభావాలకు పట్టే పిచ్చులు.
ఇప్పుడు నా దేవుడే కరెక్ట్, నా మతమే కరెక్ట్ అని ఎవరు చెబుతారు? శరీరం చెప్తుంది, మనసు చెప్తుంది. జ్ఞానం ఏం చెబుతుంది? ఏ దేవుడైనా కరెక్ట్ అని చెబుతుంది. జ్ఞానం అయితే ఏం చెప్తుంది? ఏ దేవుడైనా కరెక్టే, ఎందుకంటే అసలు దేవుడు లేరు, దేవత లేరు, నైనా ఉన్నదంతా విశ్వశక్తి, సృష్టి శక్తి. అది అర్థం కావట్లేదని ఆ శక్తిని నీకు దేవుడు దేవత పేరులతో దైవశక్తిగా నీకు పరిచయం చేస్తున్నారు అంతే అని చెప్పుద్ది జ్ఞానం చెప్పేది. అది అందుకని జ్ఞానం ఉన్నవాడికి అన్ని విషయాల్లో తృప్తి ఉంటుంది. తాను ఎక్కడ పుట్టాడో అక్కడ ఒక మతం అయితే దాని పట్ల తృప్తి ఉంటుంది. తనకు ఏ దేవుడు ఉన్నాడో ఆ దేవుడు సరిపోతాడు, తనకున్న కుటుంబ సభ్యులు సరిపోతారు, తనకు వస్తున్న ఆదాయం, తన ప్రయత్నంతో తనకు దొరికే ఆదాయం సరిపోద్ది, తనకున్న వసతులు వనరులు అన్ని తృప్తి కదా. ఎప్పటికప్పుడు తృప్తి అనేది నాకున్నదాంతో నేను బతుకుతా, అది జ్ఞానంలోంచి కలుగుద్ది. అందుకని జ్ఞాన ప్రాధాన్య జీవితం కావాలి. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మ జ్ఞాన చదువు, దాని పేరు అది. నా స్వీయ ఆత్మజ్ఞాన చదువు. ఆత్మ అంటే నాలో ఉన్న ప్రాణశక్తి, నాకు సంబంధించింది. అది లేకపోతే నేను ఉండను అసలు. కాబట్టి ఆ జ్ఞానం నేను తెలుసుకుంటే ఎక్కడా భేదములు లేవు. అలా జీవించటమే ఆధ్యాత్మిక జీవితం. ఎలా జీవించాలన్న ప్రశ్నకి ఆన్సర్ ఇది. ఇకపోతే ఇక్కడ మన సోదరుడు అడిగినటువంటి ప్రశ్న ఏంటి అంటే, మనసు శరీరము జడములు అవి ఆత్మశక్తి యొక్క వెలుగు చేత, ప్రకాశము చేత నడుస్తున్నవి, చైతన్యము ఆత్మశక్తే అని నేను విన్నాను, తెలుసుకున్నాను అన్నారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మీకు ఫస్టే చెప్పాను. ఆత్మశక్తి యొక్క లక్షణములు పంచభూతాత్మకములు. అందులో దాని ఆఖరి లక్షణము భూస్థితి, జడత్వములా కనపడుతుంది, జడత్వము కాదు. ఇప్పుడు మనం ప్రతిరోజు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతున్నాం. దాన్ని ఇందాక మీకు విత్తన దశ, వృక్ష దశతో పోల్చి చెప్పాను. మనం గాఢ నిద్రలోకి వెళుతున్నప్పుడు విత్తన దశలోకి వెళ్ళిపోతున్నాం. అంటే మొత్తము వృక్షము విత్తనములో లీనమైపోయింది. ఒకసారి భావించుకోండి, అర్థం అవడానికి చెప్పాను. ఒక మహావృక్షము విత్తనంలోంచి కదా వచ్చింది బయటికి. ఇప్పుడు అదంతా మళ్ళీ విత్తనంలోకి ఇమిడిపోయింది, వెళ్ళిపోయి. ఇప్పుడు వృక్షం లేదు, అదంతా ఇమిడిపోయి ఎలా పైకి వచ్చిందో అలాగే లోపలికి ఇమిడిపోయింది. అలా ఇమిడిపోవటమే మన గాఢ నిద్రాస్థితి. వ్యాపించాం మెలకువలో, జాగ్రత్త అవస్థలో మెలకువ వచ్చినాక శరీర భావనతో వ్యాపించాం మహావృక్షంగా. అందుకని మనకు సృష్టి కనపడుతుంది, మనం కనపడుతున్నాం, అంతా జరుగుతున్నట్టుంది. అది వ్యాపక దశ, వృక్ష దశ. అది మహావృక్షంగా వ్యాపించాం. గాఢ నిద్రలో ఈ మహావృక్షము విత్తనంలోకి వెళ్ళిపోతుంది. విత్తనంలోంచే కదా వచ్చింది. కానీ విత్తన దశలో అది మనకి జడ పదార్థంలో కనబడుతుంది. విత్తనం ఎలా ఉంటుంది? జడత్వముతో ఉంటుంది. మొక్క ఎలా ఉంటుంది? చైతన్యముతో ఉన్నట్టు కనబడతా ఉంటుంది, ఎదుగుతున్నట్టు కనబడుతుంది. ఆకులు రాలిపోతాయి, కొత్త ఆకులు వస్తాయి, పువ్వులు రాలిపోతాయి, కొత్త పువ్వులు వస్తాయి, కాయలు రాలిపోతాయి, కొత్త కాయలు వస్తాయి. అంటే అది సజీవముగా ఉన్నట్లుగా, జీవిస్తున్నట్టుగా కనబడుతుంది. విత్తనం జడత్వముగా, జీవత్వము లేనట్టుగా, జీవితం లేనట్టుగా కనబడుతుంది. లేనట్టుగా ఉందంతే. కానీ జడత్వములోంచే చైతన్యం వస్తుంది, విత్తనంలోంచే మహావృక్షం వస్తుంది. అది మన జీవితానికి అన్వయించుకున్నప్పుడు మనం గాఢ నిద్రాస్థితిలో విత్తన దశలోకి వెళ్ళిపోతున్నాం. విత్తన దశది గాఢ నిద్రాస్థితిలో మనకు నేనన్న ఎరుక కూడా తెలియదు. అక్కడి నుంచి నేనన్న ఎరుకతో మళ్ళీ మెలకు వస్తుంది, వృక్ష దశలోకి వస్తున్నాం. ప్రపంచం మొత్తాన్ని చూస్తున్నాం. మహావృక్షము కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పువ్వులు, కాయలు వ్యాపించిపోయింది. మళ్ళీ విత్తన దశలోకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి జడత్వము చైతన్యము వేరువేరు కాదు. నీకు అర్థం అవడానికి అలా అనిపిస్తుంది. జడ చైతన్యములు ఒకటే. చైతన్యము తన కదలికను చూపించినప్పుడు, అంటే వ్యక్తపరచినప్పుడు జడత్వం అనుకుంటున్నాం మనం. మరి ఉన్నదంతా ఒకటే శక్తి, ఉన్నదంతా ఏకశక్తి అయినప్పుడు శరీరం వేరు, మనసు వేరు ఎలా ఉంటాయి? అసలు ఉండటానికి ఛాన్స్ లేదే. అన్ని వేర్లు ఉన్నప్పుడు మొత్తం ఆత్మశక్తి ఒకటే అనే అద్వైత ప్రతిపాదన అసలు సృష్టిలో పనిచేయదు. అద్వైతం అనేది పనిచేయదు. ఉన్నదంతా ఒకే శక్తి. ఆ శక్తి యొక్క లక్షణములు, స్వభావము అని చాలాసార్లు చెప్పాను. ఆ ఒకే శక్తి ఆకాశ శక్తిగా ఉన్నది మొదట వివరించుకున్నాం. అందులో నాదం ఉన్నది, శూన్యం అనుకోబాకండి అని.
ఆ నాదాన్ని మీరు వెంటలేదు కాబట్టి శూన్యము ఖాళీ అని వెళ్ళిపోతున్నారు. ఆ నాదమే ప్రణవనాదము, ఓంకారము. అది శక్తి నాదం. అది ఒక చోట ఉండి ఒక చోట ఆగటం లేదు. మొత్తం ఆకాశం అంతా నాదం ఉంటుంది, ఎక్కడైనా వినపడుతుంది మీకు. మీరు దాన్ని ఖాళీ శూన్యమని వదిలేస్తే చేయగలిగిందే ఉంది. అది అర్థం చేసుకోవాల్సిన ప్రక్రియగా. అక్కడి నుంచి దాని రెండవ లక్షణము వాయువు. ఆకాశములోనే ఆకాశమే వాయువై వీస్తుంది. ఆకాశముగా ఆకాశం ఉంది, మళ్ళీ వాయువై వీస్తుంది అదే, వెలుగై ప్రసరిస్తుంది అదే, నీరై ప్రవహిస్తుంది అదే, భూమై స్థిరంగా ఉంది అదే. ఇదంతా ఆకాశంలోనే ఆకాశమే అలా 5 స్థితులను సంతరించుకుంది. అది దాని లక్షణము. అంటే ఒకే మనిషి భర్తగా ఉన్నాడు, ఒకే మనిషి కొడుకుగా ఉన్నాడు, ఒకే మనిషి తండ్రిగా ఉన్నాడు. మనిషి ఒకడే. ఒకే మనిషి అన్నగా ఉన్నాడు, ఒకే మనిషి స్నేహితుడుగా ఉన్నాడు. ఒక మనిషి అనేక పాత్రలు పోషిస్తున్నాడు, కానీ అంతమంది మనుషులు లేరు. ఆవిడొచ్చి నా భర్త అండి అందనుకోండి, ఓకే ఈయన భర్త. ఇంకొక ఆవిడ పక్క నుంచి వచ్చి మా అబ్బాయి అండి అంది. మారిపోయాడు మనిషి, మారలేదే. తల్లి వచ్చింది, ఇందాక భార్య వచ్చింది, పర్సన్ అతనే. ఇంకో ఆయన వచ్చి నా కొడుకండి అన్నాడు, తండ్రి వచ్చాడు. ఇంకో ఆయన వచ్చి మా నాన్నగారండి అన్నాడు, కొడుకు వచ్చాడు. ఒకే వ్యక్తి అనేక మంది అనేక సంబంధ బాంధవ్యాలు చెబుతున్నారు. అలాగే అనంత ఆత్మశక్తి అనేటువంటి ఆకాశతత్వ శక్తి ఒకటే, కానీ సృష్టిలో ఎన్నున్నాయో అన్ని దానిలోనే ఉన్నాయి. అది దాని శక్తులు, అది దాని లక్షణములు. అంతే తప్ప జడత్వం అనేది ఎక్కడ లేదు. అసలు అర్థం అవ్వటానికి అనేక మంది ఉపయోగించేటువంటి పదాలు. ఒక సంపూర్ణతని ఒక పుస్తకంలో కానీ, ఒక ఉపన్యాసంలో కానీ, ఒక గంటలో కానీ, ఒక రోజులో కానీ, ఒక నెలలో కానీ చెప్పడం కుదరదు. ఆ సంపూర్ణతని ఒకవైపు నుంచి కొంత చెబుతాం. ఎవరైనా సరే ఆ కొంత చెబుతారు, మళ్ళీ అందులో సందేహాలు వస్తే మళ్ళీ కొంత చెప్పుకుంటారు. అలా ఎక్కడెక్కడ సందేహం వస్తే అక్కడక్కడ చెప్పుకుంటూ వెళ్తారు. కనుక శరీర మనస్సులు జడములే కాదు. అసలు శరీర మనస్సులు కూడా అనంతాత్మశక్తి యొక్క లక్షణములే. శరీరం వేరుగా, మనస్సు వేరుగా, ప్రాణశక్తి అనంత ఆత్మశక్తి వేరుగా లేదు. 3 పెనవేసుకున్న తాడు, ఏకతాడుది. అందులో శరీరం అనే ఘనత్వము దర్శనీయము. అందులో మనస్సు అనేటువంటి ఆలోచనల సమూహము వ్యక్తిగతముగా మనిషికి మాత్రమే తెలుస్తుంది, ఇతరులకు తెలియదు. అందులో శక్తి అనేది ఆ వ్యక్తికి కూడా తపస్సు చేసి తాను దాన్ని పొందితే తప్ప, తపస్సు అంటే కూర్చున్న తపస్సులు కాదు, జ్ఞాన తపస్సు. శక్తిని అర్థం చేసుకుని అవగాహన చేసుకుంటే తప్ప దొరకదు. దొరికేలా శరీరంగా ఉన్నది శక్తే. అవును ఉన్నాను, ఉన్నవి ఆలోచనలు అనిపించేలా మనసుగా ఉన్నది శక్తే. శక్తిగా ఉన్నది శక్తే. సంపూర్ణంగా శక్తిగా ఉన్న శక్తిని నువ్వు జ్ఞానంతో పట్టుకోవాలి. శరీర భావం యాజ్ ఇట్ ఈజ్ గా దొరుకుతుంది, నువ్వు ప్రయత్నించక్కర్లా. మనసును కొంచెం పరిశీలిస్తే లోపల ఉన్నదని తెలుస్తుంది. 3 దాని స్థితులే, అవి జడములు కాదు. అసలు జడములే కాదు. ఇక్కడ జడములేమీ లేవు, ఉన్నదంతా చైతన్యమే. చైతన్యము విత్తన దశలో ఉన్నప్పుడు, అంటే విత్తనముగా తనలో తాను లీనమై ఉన్నప్పుడు జడమని భావించుకుంటున్నాం. చైతన్యము మహావృక్షమైనప్పుడు, అంటే విత్తనము మహావృక్షమైనప్పుడు చైతన్యము అని చెబుతున్నాం మనం. కానీ ఉన్నది ఒకటే చైతన్యం, ఉన్నది ఒకటే చైతన్యం. ఆ చైతన్యాన్ని మనం గుర్తించగలిగినప్పుడు చైతన్యం అంటున్నాం, మనం గుర్తించలేని చోటల్లో జడమన్నాం. అంతే. జడం అంటే అర్థం అది. మనం అక్కడ గుర్తించలేకపోతున్నాం చైతన్యాన్ని, అంతే తప్ప చైతన్యం లేకపోవటం కాదు. ఇది విషయం. కాబట్టి ఆత్మ వేరు, మనసు వేరు, శరీరం వేరు కాదు, 3 ఒకటే. కానీ అందులో శరీరం అనేది ఘనత్వమును పొందింది. ఆ ఘనత్వ దశను తొందరగా కోల్పోతుంది, దశను కోల్పోతుంది, మళ్ళీ శక్తి అయిపోతుంది. అలాగే మనస్సు అనేది ఈ శరీరము వలన ఏర్పడినటువంటి అనుభవముల సమూహము, జ్ఞాపకముల సమూహము. కనుక అది కూడా ఏర్పడిందే. కనుక అది కూడా ఎప్పటికైనా ఏర్పాటు విడిపోద్ది, నశించిపోద్ది. అప్పుడు మిగిలిపోయేదంతా శక్తే. అక్కడ శక్తి మిగిలిపోయి ఉంటుంది.
ఇవి ఏర్పడినవన్నీ శక్తి యొక్క లక్షణములు. శక్తి అలా ఏర్పడింది. ఆ లక్షణం పోతే, ఆ ఏర్పడినటువంటి విధాన లక్షణం శక్తిలో పోతే శక్తి మిగిలిపోద్ది. కాబట్టి శక్తి ఎప్పుడు శాశ్వతం. దాని వలన ఏర్పడిన లక్షణముల శాశ్వతము. అది చెప్పేది అక్కడ. మూడు శక్తే. శక్తే శరీరంగా ఉంది, కానీ అది ఘనత్వాన్ని పొందింది కనుక శక్తి తన ఒరిజినల్ రూపం నుంచి కొత్త లక్షణాన్ని, అంటే దాని యొక్క లక్షణంలోకి వచ్చింది కనుక లక్షణం పోద్ది. ఇప్పుడు మనిషికి కోపం వచ్చింది, ఎంతసేపు ఉంటుంది? అరిసాడు, కరిసాడు, ఎగిరేడు, గంతులు వేసాడు, ఎంతసేపు ఉంటుంది? తర్వాత మామూలు అయిపోతాడుగా. అంటే కోపం అనే గుణం కాసేపు వచ్చిపోయింది. అలాగే శరీరం అనేటువంటి గుణం శక్తికి కాసేపు వచ్చిపోయింది. అదే జీవితం. అలాగే మనసు అనే గుణం కాసేపు వచ్చిపోద్ది. అదే జీవితం. కానీ శక్తి ఎప్పుడు అలాగే ఉంటుంది. మనిషికి కోపం కాసేపు వచ్చింది, పోయింది, అంతే. అందుకని జడత్వములు అసలు లేవు అక్కడ. జడత్వం అని నేను దేన్ని అంటున్నానంటే, నేను చైతన్యాన్ని ఎక్కడెక్కడ గుర్తించలేకపోతున్నానో అక్కడక్కడ జడత్వం అంటున్నా. నేను జ్ఞానంతో దాన్ని పరిశీలిస్తే మొత్తం ఉన్నదంతా చైతన్యమే అని తెలుస్తుంది. జడత్వం అసలు ఎక్కడ లేదు అని. జడత్వం అనేది నేను చైతన్యాన్ని గుర్తించలేని స్థితి, అంతే. ఇకపోతే ఆది శంకరాచార్యుల వారు ఈ ప్రపంచమంతా కళ అని చెప్పారు కదా, అది మొదట కూడా దాన్ని ప్రస్తావించాను, మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. కళలో అది కళ అనే పోలికను చెప్పారు. ఇదంతా కళ అన్నప్పుడు ఆయన పోలికను చెప్పారు. అసలు కళలో శరీరము నిద్రపోయింది, లేదు శరీరము, సృష్టి లేదు. కానీ కళలో సృష్టి ఉంది, నేను ఉన్నాను, శరీరంతో ఉన్నాను. భౌతిక శరీరంతో ఏమనుభవించానో అవన్నీ కళలో అనుభవిస్తూనే ఉన్నాను యథాతథంగా. అన్ని రకాల భావాలకి లోనవుతున్నాను. మరి ఆ కళలో నన్ను, అంటే నేనుండడాన్ని, నాకు చుట్టూ ఉన్న మనుషులను, ప్రదేశాలను, సృష్టిని సృష్టించినది ఎవరు? ఇది పాయింట్ అక్కడ. దాన్ని బట్టి ఆన్సర్ వచ్చేస్తుంది. ఆధ్యాత్మిక చదువులు అంటే నేనే అయి ఉండాలి. ఎందుకని? నా కళ నాదేగా, మళ్ళీ మీ కళ నాది కాదుగా. కానీ కళలో నిజంగా అన్నీ అనుభవిస్తున్నాగా. నా కళలో నేను కూడా ఉన్నాగా, అంటే నన్ను నేను కూడా సృజించుకున్నాను అక్కడ. అంటే కళకు కారణం ఎవరు అంటే నాలోని శక్తే. అది నా మానసిక శక్తి. ఎటువంటి కళలు వస్తుంది? ఇంతకు ముందు నేను నా మనసులో ఎటువంటి విషయాలతో నింపానో అటువంటి కళలే కంటాను. నేను తెలియని కళలు కనలేను. కానీ కళకు ఆధార శక్తి ఏంటంటే నా మనోశక్తి. అందుకని స్వప్నలోకములో మనోలోకం అది నిజమే. బోర్డుసార్లు చెబుతున్నాను. అది స్వప్నలోకంలోనే కాదు, మీరు మామూలుగా మెలకువలో కూడా ఏ పని చేయకుండా ప్రశాంతంగా విశ్రాంతిగా కూర్చున్నప్పుడు మీలో అనేక భావాలు కదులుతూ వెళ్ళిపోతుంటాయి. మీరు శరీరంతో పని చేయట్లా, కూర్చున్నారు, మెలకువలో ఉన్నారు, అంతే. శరీరాన్ని కదపట్ల, కానీ అనేక ఊహలు కదిలి వెళ్ళిపోతూ ఉంటాయి. అది మనోలోకము. అది కూడా నిజమే. అంటే మనోలోకం నిజమే, అబద్ధం కాదు. మనోలోకమే కదా శరీరాన్ని నడిపేది. కానీ మనం శరీర లోకాన్ని నిజమని భావించుకొని మనోలోకాన్ని మనం భావించుకోవట్ల. ప్రాబ్లం అది. మనోలోకాన్ని మనం భావించుకుంటే మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. మనోలోకాన్ని భావించుకోకపోవటం చేత అది అబద్ధమని, స్వప్నమని కొట్టేస్తున్నాం, తేలిగ్గా తీసేస్తున్నాం. కాదు, శరీర లోకం ఎంత నిజమో మనోలోకం అంతే నిజం. శరీర మెలకువలో కూడా నువ్వు మనోలోకంతోనే సంచరిస్తున్నావు. కాబట్టి మనోలోకము శరీరాన్ని కదుపుతుంది. మనోలోకంలో అది శరీరం కదలదు అసలు. అయితే శరీర లోకంలో మళ్ళీ శరీరాన్ని కదపకుండా ఒట్టి మనోలోకంతో కూడా సంచారం చేస్తున్నాం. ఊహలు, భయాలు, డిప్రెషన్లు, టెన్షన్లు, ఆదుర్దాలు, ఊహాత్మకత అంతదే. ఇంకా మీకు కావాలంటే సినిమాలు, టీవీ సీరియల్స్, పుస్తకాలు, రచనలు, గ్రంథాలు అంత మనోలోకమే. వాస్తవ లోకం ఉండదు అసలు అక్కడ. అవి దైవ గ్రంథాలైనా కానీ మామూలు గ్రంథాలైనా కానీ ఒక మనిషి ఊహలోంచి పుడుతున్నాయి, ఆలోచనలోంచి పుడుతున్నాయి. వాస్తవికత ఎప్పుడు క్రియాత్మకమైన శరీరము, అది శరీరపరమైంది. మిగిలిందంతా ఊహాలోకమే. సినిమాలన్నీ ఊహాలోకమే, మనోలోకం.
టీవీ సీరియల్స్ అన్ని మనోలోకమే, సోషల్ మీడియా అంతా మనోలోకమే, మీరు చదివే పుస్తకాలు, గ్రంథాలు, పాఠ్యాంశాలు అన్ని మనోలోకమే. ఎందుకంటే అది మనస్సులోంచి పుట్టినాయి. మళ్ళీ మనస్సుతో వాటిని మనసులోకి ఎక్కించుకుంటున్నాం, వాటిని శరీరంతో అనుభవించే ప్రయత్నం చేస్తున్నాం. అందుకని మేజర్గా అసలు మనకుంది మనోలోకమే, కానీ మనం శరీర లోకం అని భావించుకుంటున్నాం పంచేంద్రియములతో దీన్ని చూడటం వల్ల. మెలకువలో కూడా మనోలోకమే ఉంది, అదే నడుపుతుంది మనల్ని. కానీ పంచేంద్రియాల శరీరానికి ఈ సృష్టి కనపడటం వలన ఇది నిజం అనుకుంటున్నాం. అలా కలలో కూడా మనోలోకము నిజమే, మెలకువలో కూడా ఊహాత్మకమైన మనోలోకం అంతా నిజమే, అబద్ధం కాదు. స్వప్న తుల్యము అన్నప్పుడు శంకరాచార్యులు వారు చెప్పినప్పుడు ఏదో చిన్నగా వినేసి ఆ కళ తెలిసి వదిలేశానండి, వెళ్ళిపోయాది కళ అండి అని పట్టించుకోకుండా అసలు దాని గురించి ఆలోచించకుండా అరసెకండ్లో దాన్ని తేల్చి వెళ్ళిపోయినట్టు, అలా శంకరాచార్యులు వారు అరసెకండ్లో కొట్టేసినట్టు చెప్పారనుకుంటున్నారా? అలా కాదు, సంపూర్ణ సత్యాన్ని చెప్పారు ఆయన. నాయన మెలకువలో కూడా నడిపేది మనస్సే. నిద్రలో ఏమైంది? నిద్రపోయానని నీకు తెలుసు కదా, అనుభవం ఉంది కదా. మరి నిద్రలో అంత సృష్టిని ఎలా అనుభవించావు? అంత సృష్టిని అసలు ఎవరు సృష్టించారు? ఇప్పుడు భౌతికంలో శరీరపరంగా ఉన్నప్పుడు ఈ సృష్టిని ఎవరో దేవుడు సృష్టించాడంటావు, ఎవరో దేవత సృష్టించిందంటావు, దానికి ఒక మతం పెట్టుకుంటావు, మార్గం పెట్టుకుంటావు, విధానం పెట్టుకుంటావు, ఆచారం పెట్టుకుంటావు, సాంప్రదాయం పెట్టుకుంటావు. ఓకే, బాగానే ఉంది. ఎందుకంటే నువ్వు సృష్టించలేదని నీకు తెలుసు కాబట్టి భౌతికంలో కనపడుతున్న సృష్టి. మరి నిద్రలో ఎవరు సృష్టించారు? నువ్వు నిద్రపోతున్నావుగా, ఆ నిద్రలో నువ్వు కూడా ఉన్నావుగా కల్లో. అక్కడ చెట్లు, పుట్టలు, చేమలు, గొట్లు, నువ్వు భౌతిక సృష్టిలో ఏమేమి చూసావో అవన్నీ ఉన్నాయిగా. పైగా నీ అనుభవాలన్నీ అలాగే ఉన్నాయిగా. నువ్వు కలగంటున్నంతసేపు అన్ని అనుభవాలకి, భయాలకి, బాధలకి, దుఃఖాలకి, సుఖాలకి, శృంగారానికి అన్నిటికీ లోనవుతున్నావుగా. అవన్నీ నిజంగానే అనుభవిస్తున్నావుగా, అబద్ధం కాదుగా కల్లో. అవి అబద్ధము కళ అని ఎప్పుడు అంటున్నావు? మెలుకు వచ్చినాక. మెలుకు వస్తే అది కళ అబద్ధం అన్నావు. అబద్ధం కాదు, కళలోకంలో స్వప్నలోకంలో అది నిజమే, అది మనోలోకము. అదే మనోలోకం భౌతిక లోకాన్ని కూడా నడుపుతుంది. భౌతిక లోకంలో ఇప్పుడు నువ్వు జీవిస్తున్న జీవితం ఉంది, మీరు చూడండి, ఇది కూడా స్వప్నతుల్యమైంటే ఒక నిమిషం కళ్ళలాగా కొట్టేయమని కాదు ఆయన చెప్పింది. భౌతిక లోకం కూడా స్వప్నం లాంటిదే అంటే అర్థం ఏంటి అంటే, స్వప్నం లోకంలో నీకు ఎటువంటి స్వప్నం వస్తుంది? నువ్వు నీ మనసులో ఏమేమి వేసుకున్నావో అదే నీకు స్వప్నాల కింద వస్తాయి. నీకు తెలియనిది స్వప్నం కింద రాదు, నీకు మనసుకు తెలిసిన విషయాలు వస్తాయి. అలాగే సృష్టిలో కూడా మీరు గమనించి చూడండి, నా ఇష్టం వేరు, మీ ఇష్టం వేరు, నా అభిప్రాయం వేరు, మీ అభిప్రాయం వేరు. సృష్టిలో ఎవరి మనసు వాళ్ళదే, ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి ఇష్టాలు వాళ్ళదే. అంటే మొత్తం మనిషిని నడుపుతుంది ఏంటి? మనోలోకమే, మనస్సే నడుపుతుంది. ఇక్కడ కూడా ఇది కూడా కళే. ఆ కళలో మనసులో ఉన్న విషయాలన్నీ వచ్చినాయి. మెలుకు అనే కళలో నిన్ను నడుపుతుంది మనస్సే, మనసు లేదు నువ్వు నడపలేవు. ఇప్పుడు కళలో కలగంది మనసే, అక్కడ శరీర సహకారం లేకుండా కలగనేసింది, అసలు శరీరం అక్కర్లా. మెలకువలో శరీర సహకారంతో కలగంటుంది, శరీరాన్ని ఉపయోగించుకుంటూ తిరుగుతుంది. మనసు లేక నువ్వు ఎలా తిరుగుతావు? అంతే తప్ప కళను అంత తేలిగ్గా తీసేయలేకుండా అసలు మొత్తం ఆన్సర్ ఎక్కడ ఉంది? ఇప్పుడు శరీరానికి నేను ఫలానా అని గుర్తు రాకపోతే, మెలకువే రాకపోతే, మెలకువ వచ్చింది నేను ఫలానా అని గుర్తు రాకపోతే, నేను ఫలానా మనిషిని తెలియకపోతే, నాకున్న వాళ్ళందరూ నాకు గుర్తు రాకపోతే, నా సంపదలన్నీ నాకు గుర్తు రాకపోతే, ఈ సెకండ్ సర్వము నన్ను నేను మర్చిపోతే, ఒకసారి చూడండి, ఒక్కసారి ఊహించండి, కుదురుతుందిగా. ఈ నిమిషము, ఈ సెకనం నేను మెలకువలోనే ఉన్నాను, చక్కగా మా ఇంట్లో కూర్చొని ఉన్నాను, కానీ నేను సర్వము మర్చిపోయాను, నాకు అసలు ఏం గుర్తులేదు. నాకు గుర్తులేను, అసలు నేను మనిషిని అన్న విషయం కూడా నాకు గుర్తులేదు. ఇప్పుడు నీకు బాధ ఉంటుందా? దుఃఖం ఉంటుందా? ఉంటుందా? నాకు అసలు నేను కూడా గుర్తులేను, ఉండదు. బాధ ఉండదు, ఏముండదు, సచ్చిదానంద స్థితిలో ఉంటాం. అప్పుడే పుట్టిన పసిబిడ్డ ఎలా ఉంటాడో అలా ఉంటాం. ఎందుకంటే ఆ పసిబిడ్డకు మనసు లేదు. కేరింతలు కొడతా ఉంటాడు చూడండి, కేరింతలు కొట్టకుండా ఉండడు, కాళ్ళు చేతులు ఊపుకుంటూ కేరింతలు కొడతా, ఆకలేస్తే ఏడుస్తాడు, పాలు తాగిస్తే ఆగిపోతాడు, ఏ దోమచేమ గుడితే ఏడుస్తాడు, సరి చేస్తే ఆగిపోతాడు, మలమూత్ర విసర్జన చేసి ఏడుస్తాడు, క్లీన్ చేస్తే ఆగిపోతాడు. సేమ్ మనం అలా బతుకుతాం, సేమ్ అలాగే బతుకుతాం. మనసు లేకపోతే జీవన్ముక్తుడు అలా బతుకుతాడు, మనసు లేక కాదు.
మనసు తెలుసు ఉంది, కానీ జ్ఞానోదయం కలిగింది. అందుకే జ్ఞానులైన వారు పసిబిడ్డల వలె ఉంటారని చెప్పబడింది అనేక ఆధ్యాత్మిక గ్రంథాల్లో. పసిబిడ్డల వలె ఉంటారంటే శరీరం పెద్దగానే ఉంది, కానీ మనసు పసిబిడ్డల వలె ఉంది. ఇక్కడ మానసికమైనటువంటి నువ్వు ఏర్పరుచుకున్న బాంధవ్యం ఏదుందో, వస్తువుల పట్ల, మనుషుల పట్ల, విషయాల పట్ల ఆసక్తి అనే బంధము మానసికంగా ఏర్పరుచుకున్నావు. ఆ మానసిక బంధాన్ని మర్చిపోతే, అసలు నాకు ఇప్పుడు మానసిక బంధాలు లేవు, పసిబిడ్డకు ఏ మానసిక బంధాలు లేవు, ఎందుకంటే ఎవరు తెలియదు అసలు. అలానే పసిబిడ్డ ఏం భయపడిపోవట్లేదే ఆ మంచం మీద పడుకొని. పసిబిడ్డ భయపడుతుందా? చెరు నవ్వులు చెందిస్తూ బోసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది. ఎవరు లేనప్పుడు కూడా నవ్వుకుంటూ ఉంటారు. మీరు పసిబిడ్డలను గమనించండి, వాళ్ళే కాళ్ళు చేతులు ఊపుకొని కొట్టుకుంటూ ఉంటారు. అంతే సింపుల్. అక్కడే పక్కకు కూడా కదలలేరు. మొత్తం మర్చిపోతే ఇప్పుడు జరిగేది ఏంటంటే, నేను అద్భుతమైనటువంటి జ్ఞానిని అయిపోతాను. ఎందుకంటే నాకు గుర్తుండటం వలన, నేనెవరో తెలియటం వలన, నాకు గుర్తుండటం వలన, నా పరిమితి తెలియటం వలన, నాకున్న కష్ట సుఖాలు దుఃఖాలు తెలియటం వల్ల. ఎందుకని ఎప్పుడు కోరుకోవటమే నాకు ఎంతన్నా సరిపోను మనసుగా. అందుకని మళ్ళీ బాధ మొదలు. లేచానురా నాయన, మళ్ళీ పెళ్ళాం, ఈ మొగుడు, ఈ కుటుంబం, ఈ పిల్లలు, ఈ వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, నాకేమో ఎంత సంపాదించినా సరిపోదు. మళ్ళీ మా వాళ్ళు నన్ను పట్టుకు పీడిస్తారు, నేను ఆమె పట్టుకు పీడిస్తాను, చుట్టూ జనం నన్ను పీడిస్తారు, నేను చుట్టూ జనాన్ని పీడిస్తాను. మళ్ళీ వచ్చి ప్రపంచంలో పడ్డాను. మళ్ళీ వచ్చి ప్రపంచంలో పడ్డాను అని ఇది ప్రపంచం అని చెబుతుంది ఎవరు? మనస్సు. మనసు చెప్పకపోతే, నీకు మెలుగు రాగానే నువ్వు పలానా మనిషివని మనస్సు చెప్పకపోతే, ఆలోచన చెప్పకపోతే, ఆలోచనల సమూహమేగా మనస్సు, జ్ఞాపకాల సమూహమేగా మనస్సు, భావాల సమూహమేగా మనస్సు చెప్పకపోతే, ఆవిడ నీ భార్యని, నీ భర్తని, నీ పిల్లలని, ఇది నీ ఇల్లని చెప్పకపోతే, పిచ్చోడిని అయిపోతాన్ని అసలు అనుకోబాక. అవో పసిబిడ్డలు అవుతావు. జీవన్ముక్తులందరూ పసిబిడ్డలు అవుతారు. ఎందుకని జ్ఞానం పెరిగింది, మనసు చచ్చిపోలా. మనసుతో పని లేని స్థితికి వచ్చేసారు. మనసు నాకు అక్కర్లే. ఇప్పుడు జ్ఞానం తెలిసింది నాకు. అందరూ సమమే, ఇక్కడ అన్ని సమమే. జ్ఞానపరంగా శరీరం ఎప్పుడైనా ఎగిరిపోద్ది. శరీరం పెద్ద విశేషం కాదు, శక్తిగా ఎప్పటికీ శాశ్వతం. కాబట్టి ఏదో ఉన్న 4 రోజులు ఎలా ఉంటే అలా ఉంటాం అంతే. పసిబిడ్డ ఉన్నట్టే. పసిబిడ్డ తన స్వీయ రక్షణ కూడా చేసుకోలేదు. జ్ఞాని తన స్వీయ రక్షణకు అసలు ప్రయత్నం చేయడు. ఎందుకని రక్షణ ఎక్కడ ఉంది? మరణం ఎప్పుడుకైనా తప్పదుగా. అలానే వెళ్ళి పావుని పిలిచి కాటేయించుకుని పిచ్చి పనులు చేయడు, పిచ్చి పనులు చేయడు, ఎర్రి పనులు చేయడు. అలానే ఓ బెంబేలు ఎత్తిపోయి నాకేదో అయిపోద్దని భయమే పడ్డాడు. ప్రయత్నించడం అంటే భయానికి లోనవడు, డిప్రెషన్కి లోనవడు, ఒత్తిడికి లోనవడు, ఎన్ని కోరికలు ఉన్నవాళ్ళు అవుతారు. అందుకని నువ్వు ఇప్పుడు మెలకువలో జీవిస్తున్నది కూడా మనసుతోనే నాయనా. నువ్వు స్వప్నలోకంలో ఎన్ని ఇబ్బందులు పడి, ఎన్ని బాధలు పడి, ఎన్ని అనుభవించావో, సుఖాలో, భోగాలో, కష్టాలో, అదంతా మనోలోకంలో నిజమే. ఇప్పుడు ఆ మనోలోకమే మెలకువలో శరీరంతో తిరుగుతుంది మనస్సు. అందుకనే అందరికీ మనసు ఒకలా ఉండదు, ఎవరి మనసు వాళ్ళకి. అందుకే ఘర్షణలు పడుతుంటారు. ఇదంతా మనోలోకమే, ఇది కలే. ఈ కళలో మనసు ఆగిపోయింది అనుకోండి, మెలకువలో మనసు ఆగిపోయింది అనుకోండి, ఈ కళ ఆగిపోద్ది. నేనెవరినో నాకు తెలీదు, నాకున్న బంధాలు బాంధవ్యాలు తెలియదు, నా సంపదలు తెలియదు, నేను సంపాదించింది తెలీదు, నాకేమైందో తెలీదు. కోటాను కోట్లు సంపాదించాడు ఒక ఆయన. నిజంగా జరిగింది అది. కోటాను కోట్లు సంపాదించాడు. చివరిలో తనెవరో తను ఎరుకుని కోల్పోయాడు. అంటే మనం మామూలుగా మైండ్ చెడిపోయింది అంటాం, పిచ్చెక్కింది అంటాం, అలా రకరకాలు అంటాం. అలాగే చాలా మంది అల్జీమర్స్ అంటారు, మతిమరుపు వ్యాధి, మర్చిపోతుంటారు. ఎంత అదృష్టమో తెలిసి అసలు ఏం గుర్తుండదు. అయితే అది వ్యాధి కనుక మనం ఇక్కడ ధనం మూలం మీద జగత్ అంటున్నాం కనుక అవన్నీ సమర్థించట్లా. నేను దేన్ని సమర్థించట్లా. ఇది కూడా కళ అనేది 100కి 100 పాళ్ళు నిజమని చెబుతున్నా. ఎందుకంటే ఇది కూడా మనసుతోనే నడుస్తున్న లోకం. శరీరానికి స్వయం ప్రతిపత్తి లేదు. మనసు నువ్వు ఫలానా నీకు మెలకువలో గుర్తు చేయకపోతే, నీ గురించి నీకు అది చెప్పకపోతే, నీ సంబంధ బాంధవ్యాలను నీకు గుర్తు చేయకపోతే, నీ వృత్తి వ్యాపార ఉద్యోగాలు నీకు గుర్తు చేయకపోతే, ఈ ప్రపంచాన్ని నీకు ఇది చెట్టని పుట్టని గుట్టని జంతువుని గుర్తు చేయకపోతే, పసిబిడ్డ బోసి నవ్వుల పసిబిడ్డ మంచం మీద ఎలా ఉందో అలాగే ఉంటావు. అలా అని ఆకలి ఏదంటే ఆకలి శరీరం గుర్తు చేయాల్సిన అవసరం లేదు.
ఆకలి శరీరంలో పుడుతుంది, అందుకని పిచ్చోళ్ళకి కూడా, మైండ్ చెడిపోయిన వాళ్ళకి కూడా మనం పెడితే తింటారు. ఎందుకని అది లోపల స్పందన. తినాలని సహజంగా తెలుస్తుంది, పసిబిడ్డకి పాలు తాగాలని సహజంగా తెలియలే. అలా కాలకృత్యాలు తీర్చుకోవడం సహజ ప్రవృత్తులై, అవి మనసుతో కాదు శరీర ప్రవృత్తులై. సహజ శరీర ప్రవృత్తులు నిద్రపోవటం, కాలకృత్యాలు తీర్చుకోవటం, మెలకువ రావటం, ఆకలి వేయటం, ఇవన్నీ శరీర ప్రవృత్తులు. కానీ ఆకలి వేసినప్పుడు ఫలానావి తినాలి, ఫలానావి నాకు ఇష్టం అంటుంది అది మనసు. ఫలానావి కట్టుకోవాలంటుంది అది మనసు. ఫలానా చోట పడుకోగలను, ఇంకో చోట పడుకోలేను, నాకు నిద్ర పట్టదు అంటుంది అది మనసు. అందుకని ఇప్పుడు కూడా మనం నడుపుతుంది మనసే. మనసుతో నువ్వు ఎప్పుడు నడిచినా అది మనోలోకము, స్వప్నలోకమే. అందుకని శంకరాచార్యుల వారు ఇది కూడా కళనైనా నువ్వు జ్ఞానంలోకి వచ్చినప్పుడు ఇది కళని అర్థమవుద్దని. అలానే కళ అబద్ధమని ఎవరు చెప్పారు నీకు? కళని అబద్ధమని చెప్పలే, కళని అబద్ధమని మీరు అనుకుంటున్నారు. అసలు నిజంగా కళే నిజం. కళ్ళలోనే ఉన్నాం, మెలకువలోనూ కళ్ళలోనే ఉన్నాం, నిద్రలోకనే కళ్ళలోనే ఉన్నాం. మొత్తంగా కళే నిజం అనుకొని బతుకుతున్నాం. జ్ఞానంలోకి వెళ్ళినాక తెలుస్తుంది ఇది కళని. మొత్తం అనంత ఆత్మశక్తి ఎరుకను పొందినాక, జీవన్ముక్త స్థితి వచ్చినాక, నా ప్రాణశక్తి ఎరుకను పొందినాక, జ్ఞానోదయం అయినాక మోక్ష స్థితిని కలిగితే అదే జ్ఞాన ఎరుక. అప్పుడు శరీరంతో జీవించేది కూడా మనసుతోనే కనుక ఇది కూడా కళనే తెలుస్తుంది. ఇప్పుడు మనసు చెప్పిందే కదా శరీరం చేస్తుంది. నువ్వు శరీరంతో వాస్తవ లోకాన్ని దర్శిస్తున్నానని ఎలా అనుకున్నావో అలాంటి వాస్తవ లోకాన్ని నిద్రలో కూడా దర్శించేవుగా. మళ్ళీ సేమ్ దాన్ని మెలకువలో దర్శిస్తున్నావు. ఏమైంది ఇప్పుడు? రెండింటికి తేడా ఏంటి? ఇప్పుడు సేమ్ లోకాన్ని నిద్రలో దర్శించావు, నిద్రలో అన్ని అనుభవించావు, నిద్రలో సుఖ దుఃఖాలకు లోనయ్యావు, భయపడ్డావు, బాధపడ్డావు, ఆనందపడ్డావు, అన్ని రకాలుగాను నిద్రలో అనుభవించావు. అది మనోలోకం. మెలకు వచ్చింది, ఇది కళ్ళే అని తీసావు. సేమ్ అయ్యాక చేస్తున్నావు మళ్ళీ ఇక్కడ కూడా, ఈ లోకంలో కూడా, శరీర లోకంలో కూడా అదే మనసుతో అదే కదా చేస్తున్నావు. భయానికి లోనవుతావు, బాధకి లోనవుతావు, ఆకలికి లోనవుతావు, కోరికకి లోనవుతావు. సేమ్ మనోలోకంలో ఏం జరిగిందో, స్వప్నలోకంలో ఏం జరిగిందో, కళ్ళలో ఏం జరిగిందో ఇళ్ళలో కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే దీన్ని నడిపేది మనసే. ఆ విషయం తెలుసు శంకరాచార్యుల వారికి. అంతే తప్ప ఊరికినే అది కళని తీసేయండి అన్నట్టు చెప్పలే శంకరాచార్యుల వారు. ఇది కూడా కళే. ఎందుకని అక్కడ కళలో నడిచింది మనోలోకం, ఇక్కడ ఇప్పుడు నడుస్తుంది మనసుతోనే. ఇది మనోలోకమే. అందుకే ఇద్దరు మనుషులు ఒకలా ఆలోచించరు, ఒకలా ప్రవర్తించరు, ఒకలా సుఖించరు, ఒకలా భోగించరు, ఒకలా దుఃఖపడరు, ఒకలా తృప్తి పడరు. ఎవరు మనోలోకంలో వాళ్ళు ఏర్పరుచుకున్న దాన్ని బట్టి ఈ విభేదత్వం అంతా వస్తుంది. జ్ఞానంలోకి వెళ్ళినప్పుడు ఇది కూడా మనస్సే, మనోభావనే. నేను ఏర్పరుచుకున్న మనోభావన, నా కొడుకు, నా కూతురు, నా తల్లి, నా తండ్రి, నా డబ్బు, నా ఇల్లు, నా వస్తువులు అని నానా అని నేను మానసికంగా వేసుకున్న బంధముల సృష్టి నా లోకము, నా మనోలోకము. దాంతో నేను బతుకుతున్నా, దాంతో నేను దుఃఖపడతా, దాంతో నేను సుఖపడతా, దాంతో నేను చచ్చిపోతా. ఇది కూడా కలే. అది కలే, ఇది కలే. శరీర మనోపర జీవితములన్నీ కలలే. మొత్తం జీవితం అంతా కలే, అందులో డౌటే లేదు. ఇది నిజమైన కళ, అది అబద్ధమైన కళ అనేది ఏమీ లేదు. శరీరంతో లేకుండా మనసుతో అన్ని అనుభవించినప్పుడు స్వప్నలోకము, మనోలోకము కళ. శరీరముతో కలిసి మనసు ప్రయాణిస్తూ సాగుతున్నప్పుడు జాగ్రత్త అవస్థలో శరీరంతో కూడా కలిసి సాగుతున్న కళ. అంతే, తేడా ఏమి లేదు. ఈ కళలో శరీరం ఇప్పుడున్న శరీరంతో కూడా కలిసి సాగుతున్నావు. ఆ కళలో శరీరం నిద్రపోతే అక్కడ శరీరాన్ని అదే సృష్టించుకుంది. ఇక్కడ శరీరం ఉంది కనుక ఉన్న శరీరాన్ని వాడుకుంటుంది. నిద్రలో శరీరం లేదు కనుక, నిద్రపోయింది కనుక అక్కడ శరీరాన్ని అదే సృష్టించుకుంది, మనసే సృష్టించుకుంది. అంతే, తేడా ఏం లేదు. సేమ్ శరీరాన్ని సృష్టించుకుంది. అది మానసిక శక్తి, అదే ప్రాణశక్తి. మనసు ఎలా అయితే ఈ నిద్రపోతున్న శరీరం ఇప్పుడు సహకరించటం లేదు కనుక, శరీరం లేదు కనుక నిద్రపోతుంది కనుక ఇంకో శరీరాన్ని సృష్టించుకుని మనోలోకంలో అన్ని ఎలా అనుభవించిందో, ఎలా సృష్టించుకుందో ఒక శరీరాన్ని, మొత్తం సృష్టిని తనలో తానేగా సృష్టించుకుంది మన మానసిక శక్తే కదంతా. అలాగే అనంత ఆత్మశక్తి యొక్క మనసు సృష్టి. ఆత్మశక్తిలో ఇదంతా ఊరికిన ఒక కల్లా సాగుతుంది.
అది దాని ఊహ. అంటే మన కళని మనం పెట్టుకుని పేరు కాదు, దాని ఊహ. అనంత ఆత్మశక్తిలో ఊహ. ఇప్పుడు మీరు మెలకువలో కూర్చొని ఊహించుకుంటున్నారు. అలా ఎక్కువ ఊహించుకునే వాళ్ళకే డిప్రెషన్లు, భయాలు, బాధలు, ఆందోళనలు అన్నీ వచ్చేది. అలా ఊహలో సుఖాలు కూడా ఉంటాయి. ఎక్కువ నెగిటివ్ తీసుకుంటాం కాబట్టి అవి చెబుతున్నంతే. అలా అనంత ఆత్మశక్తిలో ఊహాత్మక సృజనాత్మక శక్తి ఉంది. దాని ఊహ దానికి సృష్టిగా అనిపిస్తుంది. ఎవరికి మనకు అనిపిస్తుంది, దానికి ఏమనిపించట్లా. దాని ఊహ అంతే, అది ఊహించుకుంటూ కూర్చుందండి. ఇంకా దాని ఊహ పూర్తి అవలా. దాన్నే శంకరాచార్యుల వారు మనం కళ అనే భాష వాడతాం కాబట్టి కళ అని చెప్పారు. నిజంగా కళ ఏముంది, ఊహకి ఇదంతా. సత్యమైతే మనుషులందరూ ఒకలానే ప్రవర్తిస్తారు. ఇది ఒకవేళ సత్యం అనుకోండి, మొత్తం మనుషులందరూ ఒకలానే ప్రవర్తిస్తారు. అది సత్యం కాదు కనుకనే, ఎందుకంటే సత్యం ఒకలానే ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. మొత్తం మనుషులందరూ ఒకలానే ప్రవర్తించాలి. సత్యము కాదు కనుకనే, ఎవరి మనసు వాళ్ళు తయారు చేసుకున్నారు కనుకనే, ఎవరి మనసు వాళ్ళని నడుపుతున్నది కనుకనే, ఆ మానసిక లోకంలో జీవిస్తున్నారు కనుకనే, ఆ మానసిక లోకమే ఈ శరీర లోకాన్ని నడుపుతుంది కనుకనే ఇదంతా స్వప్నలోకం. ఈ స్వప్నలోకంలో శరీరం మనసుకు సహకరిస్తుంది. ఇది మెలకువలో, జాగ్రత్త అవస్థలో శరీరాన్ని పట్టుకొని మనసు వెళ్తుంది. శరీరం ఉంది ఎక్కడ, సహకరిస్తుంది, ఎందుకని మేల్కొని ఉంది. నిద్రలో శరీరం సహకరించట్లేదు, నిద్రపోయింది. అందుకని మనసు ఇలాంటి శరీరాన్ని ఇంకో దాన్ని సృష్టి చేసుకొని మనసు మనోలోకంలో తిరిగింది. దాన్ని మనం కళ అన్నప్పుడు ఇది కూడా కళే. అంటే అంతకు మించి తేడా ఏం లేదు. అక్కడేమో శరీరాన్ని మనసు సృష్టించుకుంది, ఇక్కడేమో ఉన్న శరీరాన్ని వాడుకుంటుంది. మొత్తంగా కళే. ఇదంతా తెలిస్తే ఇది ఎక్కడ తెలుస్తుంది? ఆధ్యాత్మిక చదువులు, ఆత్మజ్ఞాన చదువులు తెలుస్తుంది. అందుకని ఇదంతా తెలిసిన శంకరాచార్యుల వారు నాయన ఇది కూడా కళ అని చెప్పారు. అంతే తప్ప అంత తేలిగ్గా తీసిపారేసేంతగా స్వల్ప మాత్రంలో చెప్పలే ఆయన. అది వారి స్థాయిలో, వారి జ్ఞాన స్థాయిలో, వారికి అర్థమైన స్థాయిలో చెప్పారు. కాబట్టి మహాత్ములు చెప్పే విషయాలను మన పరిధిలో మనకు అర్థమైనట్టు తీసుకోకుండా, అసలు ఆ మహాత్ములు ఆ పదాన్ని వాళ్ళు ఏ స్థాయిలో వాడుంటారు, వాళ్ళ స్థాయి ఏంటి అంటే, శంకరాచార్యుల వారు అనంత ఆత్మజ్ఞాన స్థితులై జీవన్ముక్తులుగా జీవిస్తూ ఈ మొత్తం సృష్టిలో వారు కూడా శరీరంతో జీవిస్తున్న ఆ జీవిత కాలాన్ని మొత్తాన్ని కలలో ఎలా జరుగుతుందో ఇది కూడా కల లాంటిదే అన్న అనుభవ జ్ఞానంతో చెప్పినటువంటి మాటలు. ఆ అనుభవ జ్ఞానం కలిగినటువంటి జీవన్ముక్తులు వారు. ఒక సహజ సామాన్య మనిషిగా మనకి ఏదో రాత్రి నిద్రపోయాం, కళ వచ్చింది, పొద్దున్నే లేసి ఆ కళ్ళ ఏదో ఊరికనే పనికిరాని కళ అని కొట్టిపారేసి వెళ్ళిపోయినంత తేలికగా మనం దాన్ని అలా తీసుకున్నాం మన స్థాయిలో. శంకరాచార్యుల వారు కళ అన్నారా, ఇది కూడా కళలే, ఏమి లేదంటే అని తీసుకుంటాం. కాదు, స్థాయి భేదాలు ఉంటాయి. అందుకని మహాత్ములు చెప్పినప్పుడు కానీ, మహాత్ముల గ్రంథాలు చదివినప్పుడు కానీ, ఎవరైనా మహాత్ములు జ్ఞానులు చెబుతున్నప్పుడు కానీ ఆ విషయం వారి స్థాయికి సంబంధించిన స్థాయిలో ఉంటుంది అనేది తెలుసుకోవాలి. అంతే తప్ప దాన్ని ఈజీగా ఊరికనే అలా తీసేసుకొని కొట్టివేయటానికి వీలు లేదు. వారి స్థాయిలో చెప్పారు, వాళ్ళు జీవన్ముక్త స్థాయిలోంచి మాట్లాడుతున్నారు కనుక ఇది కూడా అంటే ఈ జీవితం కూడా, ఈ సృష్టి కూడా కళే. ఎందుకంటే అక్కడ కళ మనసుతో జరుగుతుంది, ఇక్కడ కళ మనసుతోనే జరుగుతుంది. ఈ భౌతిక జీవితం కూడా మనసుతోనే జరుగుతుంది. మనసు లేకపోతే అసలు జీవితం సాగదు. దాన్ని అర్థం చేసుకుందాం, చక్కగా వాటిని అర్థం చేసుకొని మనం ఎలా జీవించాలో తెలుసుకుందాం. ఈ ప్రశ్నలోని ఇంకో అంశం ఏంటంటే, మనసు శరీరములు జడములు ఆత్మ వెలుగుతో అవి సాగుతున్నాయి అని. ఆత్మశక్తితో సృష్టి సాగుతున్నదనేది నిజమే గాని ఉన్నదంతా ఆత్మశక్తే అయితే జడములు ఉండే అవకాశము లేదు. జడములు అన్న పేరు ఎందుకు వచ్చిందంటే, అందులో ఉన్న చైతన్యతను మనిషి గుర్తుపట్టలేకపోతున్నాడు గనుక మనిషి తాను గుర్తుపట్టగలిగిన వాటికి చైతన్యం అని, తాను గుర్తుపట్టలేని స్థితికి జడము అని పేరు పెట్టాడు. అంతే తప్ప అది జడము కాదు. జడము అంటే మనిషి గుర్తించలేని స్థితి, చైతన్యము అంటే మనిషి గుర్తించగలుగుతున్న స్థితి.
ఈ రెండు స్థితులు జడ చైతన్యముల స్థితులు మనుషులు పెట్టుకున్న పేర్లే తప్ప ఉన్నదంతా శక్తియే. అది ఆధ్యాత్మిక చదువులో, ఆత్మజ్ఞాన చదువులో అలా చదువుకుంటే ముందుకెళ్తుంటే అర్థమవుతా ఉంటది. లేకపోతే అది ఒకే శక్తి, అది అనంతము, అది ఏకత్వము, అది అఖండము ఇలా చెప్పరు కదా. ఉన్నది ఒకటే అయినప్పుడు అందులో జడములు చైతన్యములు ఉండే అవకాశమే లేదు. కానీ జడములు చైతన్యములు ఉన్నాయని చెబుతారు. ఎవరికి? ఏమీ తెలియనటువంటి పసిపిల్లవాడు నర్సరీలో జాయిన్ అయినప్పుడు బొమ్మలిచ్చి ఆడిస్తారు. నీకు చదువు నేర్పడానికి ఇక్కడికి తీసుకొచ్చామని చెప్పరు. ముందు బొమ్మలతో ఆడించే స్కూల్ని అలవాటు చేస్తారు. తర్వాత బొమ్మలతో అక్షరాలు నేర్పుతారు, ఆ బొమ్మలతో పదాలు నేర్పుతారు. అక్కడి నుంచి నిదానంగా బొమ్మలు వదిలించుకుంటూ అక్షరాలు, పదాలు, వాక్యాలతో చదువులోకి తీసుకెళ్తారు. అలా పిల్లవాడికి అలవాటు చేయడానికి పిల్లవాడి స్థాయికి దిగి వచ్చి చెప్పే పదాలు చైతన్యములు, జడములు. కానీ అనంత ఆత్మశక్తి అనేది ఏకత్వము, అది సంపూర్ణ చైతన్యము. అది విత్తన దశలో జడముగా మనం భావిస్తున్నాం, వృక్ష దశలో చైతన్యముగా భావిస్తున్నాం. కానీ అది ఒకే స్థితిలో ఉంది. ఆ ద్వంద్వ స్థితి నుంచి ఏకస్థితికి మన మనస్సును పట్టుకెళ్ళటం, మన ఆలోచనని పట్టుకెళ్ళటం, మన బుద్ధిని పట్టుకెళ్ళటం, మన జ్ఞానాన్ని పట్టుకెళ్ళటానికే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. అర్థమైన వాళ్ళు మీ జీవితంలో ఆచరించుకోండి. అర్థమయ్యి ఆచరించుకుంటున్న వాళ్ళకి ఏమైనా సందేహంలో వస్తే తప్పకుండా అడగండి. అసలు అర్థం కాని వాళ్ళు, నేను చెప్పింది నచ్చని వాళ్ళు, మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నేను అతి సామాన్యుడను, నా మీదేదో దృష్టి పెట్టి ఇలా చెప్పాడు అలా చెప్పాడని మీ సమయం వృధా చేసుకోకుండా నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు.